నమస్తే, నేను నవదీప్ని. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ విషయాలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. మీకు ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో బయట సోషల్ మీడియాలో గ్రూప్స్లో అక్కడ మాత్రం నవదీప్ మీద రకరకాల కాంట్రవర్సీస్. ఇప్పుడు మనం చేసిన తప్పు చెప్తే ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దొరికింది, నా తప్పని జరిగింది, ఇట్స్ మై మిస్టేక్, 100% నా తప్పు అది. సరే, అది ప్రొజెక్ట్ చేసేద్దాన్ని అది ఇది అన్నది అయిపోయింది. వాడే ఏదో అని మొదలెట్టినప్పుడు నాకు చిన్న అంటే ఇప్పుడు మన తప్పు జరిగినప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పినా ఇంకా మనం సైలెంట్గా ఉండాలి. మనం లేకపోయినా వాళ్ళు ఇంకా చెప్పేసుకుంటే మనది ఇంకా లైఫ్లో ఇంకేం జరిగినా మనం మాట్లాడే ఇది ఉండదు కదా. సో ఈరోజు ఒకటి దొరుకుతుంది, అది అయిపోతుంది, రేపు ఇంకోటికి వెళ్తే దానికి వెళ్ళిపోతారు. సో ఆడియో మామూలుగా కూడా అంటే ఇలాంటి ఐటమ్స్ కూడా మెమరీ తగ్గిపోయే జనాలకి అంత ఓపిక లేదు. కానీ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవరు కదా నవదీప్, గతంలో కూడా మీ మీద చాలా వచ్చాయి కానీ ఎప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు. ఇది రైట్ ఇది రాంగ్ అని ఏమి తప్పు లేకపోయినా కూడా మీరు ఎప్పుడు బయటకు వచ్చి చెప్పలేదు. ఒకటే డ్రైవింగ్ దొరికిందండి, అది నా తప్పది అయిపోయింది. బోటింగ్ పర్మిషన్ లేకుండా వెళ్ళాం, అదంత పరిస్థితి, అదంత సీన్ కాదు. అది ఏం బోట్ వేసుకొని వెళ్ళారు, పర్మిషన్ తీసుకోవాల్సింది, సారీ సార్ తీసుకోలేదు అని అయిపోయింది. అయితే చందమామలో ఒక డైలాగ్ ఉంది, పిల్లికల్లో ఉండి నమ్మొద్దు అని. 13 ఏళ్ల నుంచి ఇలాంటి కెరియర్ ఉన్నా కూడా వాట్ మేక్స్ యూ స్మైల్ నవదీప్? కాలేజ్లో మీరు రాక్ స్టార్ అంట, మీరు మొత్తం రాక్ స్టార్ అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బ్యాండ్, ఐమ్ సేయింగ్ యు ఆర్ ది మోస్ట్. అమ్మాయిలందరూ మీతోనే మాట్లాడేవారండి. నాకు అసలు మా కాలేజీలో నేనే అదవని, హైదరాబాద్ మొత్తం ఐఐటి మొగల్రాజ్పురం క్యాంపస్లో నేను ఒక్కనే అదవని. Beautiful memories with, I don't want names, but good crushes and relationships you had in your college days or industry. అంటే ఒకటి చెప్పచ్చు, వన్ ఆఫ్ ది పాజిటివ్ థింగ్స్ అబౌట్ గర్ల్స్ ఆర్ వాట్ ఎవర్ రిలేషన్స్ అంటే నా లైఫ్లో నేను ఏమన్నా మన గురించి మనం డప్పా చేసుకోవాలంటే కనుక చెప్పగలిగిన పాయింట్ ఒకటి ఏంటంటే, మ్యారేజ్ ప్లాన్స్ కూడా ఇప్పట్లో లేవు, ఇప్పుడప్పుడు లేవు. మీ ఫ్రెండ్ రానాకే అవ్వలేదు, మీకు ఎట్లా అవుతుంది? రానా నాకంటే పెద్దరు కదా, ఒకటి అందుకే ముందు రానాకి అవ్వాలి కదా. అదే కదా, అదే అవ్వదు ఇదే అవ్వదు కాబట్టి తప్పులేదు. లేదంటే డైరెక్ట్గా సల్మాన్ ఖాన్కి అయితే మాకు అవుతుందని చెప్పాలేమో, బెటర్ అలాగైనా చెప్దాం కానీ. బట్ మీరు దేవుణ్ణి నమ్మరట, నిజమేనా? మామూలుగా కూడా దండాలు పెట్టుకుంటారు, ప్రతిరోజు పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా. ప్రతిరోజు పూజలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకోమని నాకు ప్రాబ్లం లేదు. నాకు మీ గురించి మీరు విన్న మోస్ట్ వియర్డ్, ఫన్నీయెస్ట్, వెరీ ఇడియాటిక్ రూమర్? నాకు అబ్బాయిలంటే ఇష్టం అని రాశారు చాలాసార్లు. ఎస్, ఐ రిమెంబర్ దిస్. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం కదా, ఒక అమ్మాయినో లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ అని రిలేషన్స్ అనో ఈ ఒక ప్యారల్గా ఒకటి జరుగుతుంటాయి. మీకు ఆ హీరోయిన్తో లింక్ ఉంది, ఈ హీరోయిన్తో లింక్ ఉంది అనేది అది జనరలే. ఇవన్నీ జరుగుతుంటే ప్యారల్గా ఒకడో మధ్యలో మీకు అబ్బాయిలంటే ఇష్టం అంటే నేను వీడికి ఏం చెప్పాలి, కాదని చెప్తే వాడు నమ్మడు కదా, వాడు ఫిక్స్ అవ్వాలి. నాకు తెలుసు ఒకటి మర్చిపోయి ఒక చాట్ పెట్టుకున్నాను నాతో. నేను ఇక్కడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇలా ఉంటాయి కొన్ని. అసలు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు, కానీ ఎప్పుడు కూడా ఇది తన కళను తాను సాకారం చేసుకునే దిశగా అది ఎప్పుడూ అడ్డు రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే 13 ఏళ్ళు అయింది. ఈ 13 ఏళ్లలో దాదాపు 40 సినిమాలు చేశాడు. కాంట్రవర్సీ అక్కడ ఉంటే అక్కడ నవదీప్ ఉంటాడు. అయితే ద మోస్ట్ లైవ్లీ, ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ హీరో ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ Navdeep is on my very special show, Dialogue with Prema, only on iDream. Hi Navdeep. Hi Prema garu, thank you for the nice intro. కానీ 13 ఏళ్ళే అయింది. ఈ 13 ఏళ్లలో మాత్రం యు ఆర్ ఎవ్రీవేర్. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్ అని ఎవరన్నా చెప్పుకుంటే అది నవదీప్ పేరు చెప్పేస్తారు, అది ఏజ్తో సంబంధం లేకుండా. యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ రైట్ 18-year-old స్టిల్ సమ్ 60-70, అందరూ మిమ్మల్ని చాలా దగ్గరగా తన మనిషిగా చూసుకుంటూ ఉంటారు. హౌ వాజ్ దట్ పాసిబుల్? అంటే నేను ఇందాక చెప్పినట్టు అసలు యూ హ్యావ్ నో గాడ్ ఫాదర్స్, మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ఇండస్ట్రీ మనుషులు లేరు. సడన్గా వన్ ఫైన్ డే యూ చోజ్ దిస్ పాత్. రెండండి, ఇక్కడ యాక్టర్ని ఎలా అయ్యాను అనేది వేరే ఒక పాయింట్, పర్సనల్గా నేనంటే ఎందుకు ఇష్టం అనేది రెండో పాయింట్.
సో యాక్టర్గా అంటే తెలిసింది తేజ గారి వల్ల అయ్యాను. అండ్ వాట్ ఎవర్ ఫస్ట్ ఫిలిం ఆయన అంటే హీజ్ ఎ గ్రేట్ టీచర్. సో ఫస్ట్ ఫిలిం నుంచే బాగా చేశాడు, పర్లేదు వీడికి టాలెంట్ ఉందనే ఒపీనియన్ ఉందనుకుంటున్నాను మరి జనాలకి, డెఫినెట్గా ఉంది. సో పర్సనల్గా అంటే నాకు మనుషులు ఇష్టం అండి బాగా. సో చిన్నప్పుడు నేను ఎప్పుడు పెద్ద పుస్తకాలు ఏం చదవలేదు, కానీ ఒక వన్ పర్టికులర్ బుక్ మాత్రం నా ఫ్రెండ్ ఇచ్చింది గుర్తుంది నాకు బాగా. ఆ బుక్ నేను అంటే హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆ బుక్ ఎక్కువ చదివి, అదే ఒకటే బుక్ చిన్నదే. ఓకే. అది అవతల వాళ్ళ గురించి ఎక్కువ అంటే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని బుక్ ఉంది, డేల్ కార్నెగీ. వెరీ మచ్ దట్ ఈస్ కన్సిడర్డ్ ద బైబుల్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అనమాట. సో అప్పుడే ఆ బుక్ చదివినప్పుడు బాగా ఎఫెక్ట్ అంటే తెలియనివి చాలా తెలిసినవి. అంటే అవతల వాళ్ళతోటి ఎలా మనం అంటే ఒక మనిషిని అంటే మనం అనేది ఎలాగా నచ్చుతాం మనుషులకి, అంటే బేసికల్గా అంటే మనుషులందరూ హౌ టు బిహేవ్ అండ్ హౌ టు బీ నైస్ టు అదర్ పీపుల్ అండ్ ఇలా చాలా పాయింట్లు ఉంటాయి దాంట్లో. సో అప్పుడు నాకు అది బాగా ఎఫెక్ట్ అయింది. సో నాకు తెలిసి నేను ఎక్కువ అంటే మీరు అన్నట్టుగా లైకబుల్ పర్సన్ అవడానికి నాకు గుర్తుండే అంటే ఒక వయసులోకి వచ్చిన తర్వాత కాన్షియస్ పెరుగుతుంది. చిన్నప్పుడు అనుకున్న ఏం గుర్తుండవు మనకి అంటూ పర్టికులర్గా ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ లైఫ్లో ఒక పాయింట్లో అది అనుకున్నాను, అక్కడ నుంచి నా బిహేవియర్ అలా ఉందనేది కొన్ని జరుగుతుంటాయి మన ఎవరి లైఫ్లో వాళ్ళకి. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు అన్నదానికి ఆన్సర్ అది అయ్యి ఉండొచ్చు అని నా ఫీలింగ్. అయితే ఒక విషయం నవ్వుది, మీకు ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో బయట సోషల్ మీడియాలో గ్రూప్స్లో అక్కడ మాత్రం నవదీప్ మీద రకరకాల కాంట్రవర్సీస్. ఇందా నేను చెప్పినట్టు కాంట్రవర్సీ కూడా మీరు అంతే మూట కట్టుకున్నారు. ఎంత ఫేమస్ అయ్యారో, ఎంత పాపులారిటీ సంపాదించారో, ఇండస్ట్రీలో ఎంతమంది మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారో, ఆ సైడ్ పక్కన పెడితే ఈ సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా, యాక్టింగ్ బాగా చేస్తాడు, ఛాన్స్ వస్తే బాగుంటుంది, తను ఏదో మొత్తం కింద పైన పడి ఏదో చేస్తున్నాడు పర్లేదు అనే దీంట్లో ఉంటారు. సో కాంట్రవర్సీస్ అంటే 2-3 మనం చేసిన తప్పులు అంటే ఆర్డినరీ వయసులో ఉన్న కుర్రాడు చేసిన తప్పుకి అదే వయసులో ఒక యాక్టర్ చేసిన తప్పు ఏదైనా ఉంటే దానికి 100 టైమ్స్ అయిపోద్ది అది ఆటోమేటిక్గా. ఇప్పుడు అంతే కదా, ఒక యాక్టర్ అంటే వాట్ ఎవర్ అంటే దానివల్లే వచ్చిందని అంటలేదు, మన తప్పులు కూడా ఉన్నాయి డెఫినెట్గా. సో 1-2 చిన్నవి అలాగా వచ్చినప్పుడు అవి ఎక్కువ గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉండి మీకు అన్నీ తెలుసు, బట్ ఇప్పుడు మా డ్రెస్ కోసం కానీ 2-3 ఐటమ్ కొన్ని ఇవి చేసాం. సో దానికి వచ్చిన ప్రమోషనల్ యాక్టివిటీ కంటే ఒక చిన్న కాంట్రవర్సీ ఏదైనా వచ్చింది దాని ప్రమోషనల్ ఇది ఎక్కువ ఉంటుంది. అది ఫస్ట్లో కొంచెం బాధపడేవాడిని. బాధ అంటే అదే అనవసరంగా ఇది జరిగింది, ఇప్పుడు జనాలు అందరూ ఇలా అనేసుకుంటే ఎలాగ అదే అనుకునేవాడిని అని. బట్ ఐ రియలైజ్ దట్ ఇప్పుడు మనం ఇప్పుడు సోకాల్డ్ మన సోషల్ మీడియా ఆర్ న్యూస్ ఆర్ వాట్ ఎవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిడ్జెట్ స్పిన్నర్ అని వచ్చింది కదా ఇప్పుడు రీసెంట్గా, అదేంటో ఎవరికి తెలియదు. అది యాక్చువల్లీ ADHD ఉన్న అటెన్షన్ డిజార్డర్ ఉన్న పిల్లలకి అది ఉంటే చేతిలో ఆ కాన్సన్ట్రేషన్ అదే దాని మీద ఉండి దే కెన్ స్ట్రీమ్ లైన్ దేర్ థాట్స్ అనేది అదొక మెడికల్ ఇది. బట్ మనం సడన్గా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అక్కడెక్కడ ఫిడ్జెట్ స్పిన్నర్ అని చూడంగానే ఎక్కడికి వెళ్ళినా ఎవరి చేతిలో చూసినా అదే ఉంది. సో ఒక క్రౌడ్ ఫ్రెంజీ లేదంటే ఒక ఏదో అంటే ఈరోజు న్యూస్ ఏంటి, మనకి ఈరోజు మనం టాపిక్ ఏంటి, మన డిస్కషన్కి కానీ వాట్సాప్లో కానీ దీది కానీ అనే ఒక ట్రెండ్ వచ్చింది. సో ఈరోజు ఒకటి దొరుకుతుంది, అది అయిపోతుంది, రేపు ఇంకోటికి వెళ్తే దానికి వెళ్ళిపోతారు. సో మామూలుగా కూడా అంటే ఇలాంటి ఐటమ్స్ కూడా మెమరీ తగ్గిపోయి జనాలకి అంత ఓపిక లేదు. ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక చిన్న టాపిక్ కావాలి, దాని తర్వాత పెద్ద దాని గురించి ఏముండదు, ఇంకా మామూలుగానే ఉంటుంది. సో అలాగా యాక్టర్స్ ఏదైనా తప్పు చేస్తే కానీ ఎక్కడన్నా దొరికితే ఏదైనా తప్పు చేస్తే బట్ ఒక్కోసారి ఇట్లా అయిపోతుంది కదా నవదీప్, అంటే ఎప్పుడో ఒక టైంలో ఏదో ఒక తప్పు చేసి ఉంటారు, అది ఇక ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మెమరీలో, జనాల మెమరీలో, అంటే దిస్ మ్యాన్ ఇస్ ప్రోన్ టు డూ ఆల్, ఇంకా ఎప్పటికీ ఆటోమేటిక్గా అలా అనుకుంటారు. అంటే బై డిఫాల్ట్ తప్పు చేయకపోయినా. ఇప్పుడు మన స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో మీరు క్లాస్లో చూస్తే ఒకడు ఎక్కువ అల్లరి చేస్తాడనేది అందరికీ తెలుసు, వాడు ఒక్కడే చేస్తాడనేది కాదు, మామూలుగా వేరేవాడు ఎవడో ఉంటాడు. కానీ ఆ సెక్షన్ 5Bలో వచ్చిందంటే వాడే నాకు తెలుసు వాడే అంటారు కదా, అది కూడా ఉంటుందండి. అది కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే హ్యూమన్ నేచర్ అని చెప్పొచ్చు. ఒకడు ఉంటాడు,
వాడు చేసినా చేయకపోయినా 5Bలో కంప్లైంట్ వచ్చిందంటే వాడే నాకు తెలుసు వాడే అని వెళ్తారు. వాడు కాదా, అవునా వాడు కాదా అనుకోండి నమ్మకపోవడం ఉంటాయి. సో దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అని చెప్పొచ్చేమో. ఎందుకు అడుగుతున్నానంటే ఇటువంటిది ఒకటి మీ లైఫ్లో ఒకటి జరిగింది ఇన్సిడెంట్. అదేంటంటే చాలా జరిగాయి, బట్ ఒకటి బాగా ఫోకస్ అయింది, ఒక 2-3. లైక్ మీ ఇంటి గృహప్రవేశం అప్పుడు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి, ఓకే, అందరూ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు జల్లా అందరూ కలిసి ఒక చాలా మంది యూ హ్యాడ్ గ్రేట్ ఫన్, యూ పార్టీడ్ హోల్ నైట్ లాంగ్. 9కి మా అమ్మ నేను వెళ్ళిపోతే పొద్దున్న మా మమ్మీ ఫోన్ చేసి ఏంట్రా నన్ను దింపాక ఎక్కడికి వెళ్ళాను, నేను దింపాక ఎక్కడికి వెళ్ళాను, నిద్ర వస్తుందనే కదా ఇంటికి వెళ్ళాను, మరి ఏంటి ఇలా చేశారంటే నేను చూస్తే రేవ్ పార్టీ బస్టెడ్ అని వచ్చింది. నాకు అసలు ఫ్యూజ్లో ఎగిరిపోయిన అప్పటికి. కాకపోతే అప్పటికి నేను ఇంత మునుపు అంటే ఇప్పుడు మనం చేసిన తప్పు చెప్తే ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దొరికింది, నా తప్పని జరిగింది, ఇట్స్ మై మిస్టేక్ 100% నా తప్పది, సరే అది ప్రొజెక్ట్ చేసేద్దాన్ని అది ఇది అన్నది అయిపోయింది. తర్వాత ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్పీడ్తో మొదలెట్టారు. ఏది ఇప్పుడు చెప్పే కదా 5Bలో అంటే వాడే ఏదో అని మొదలెట్టినప్పుడు నాకు చిన్న అంటే ఇప్పుడు మన తప్పు జరిగినప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పినా ఇంకా మనం సైలెంట్గా ఉండాలి. మనం లేకపోయినా వాళ్ళు ఇంకా చెప్పేసుకుంటే మనది ఇంకా లైఫ్లో ఇంకేం జరిగినా మనం మాట్లాడే ఇది ఉండదు కదా. లక్కీగా మీరు సోకాల్డ్ సోషల్ మీడియా అన్నది మా యాక్టర్స్కి ఇప్పుడు మీరు అనుకుంటున్న అంటే ఈ ట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ వీఆర్ మోర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా టుడే. ఎందుకంటే ఇంత మునుపు ఇలా న్యూస్ ఎవరో ఏదో రాస్తారు, వాయిస్ లేదు కదా. ఇప్పుడు నేను ఇదే మంచి ఎగ్జాంపుల్. ఆ రోజు పొద్దున్న లేచి నాకు మా అమ్మ చెప్తే మా అమ్మ నవ్వుకుంటుంది, నాకేమో రేవ్ అంటే అది సౌండ్ చాలా బ్యాడ్ సౌండ్, అది రేవ్ పార్టీ అనేది చాలా బ్యాడ్ సౌండ్. పైగా నేను సరే ఏంట్రా ఇలా ఉందంటే నా ఓం శాంతి డైరెక్టర్ ఒక ఆయన ప్రకాష్ జంత్లూరి అని ఆయన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ ఎక్కడో 2-3 చిన్న ఏదో కట్టుకుని అందరు ఫ్యామిలీస్ వాళ్ళు నాకు నువ్వు సైలెంట్గా ఉంటే తప్పది, ఇదేంటి మరి మనం వాళ్ళ పిల్లల ఫోటోలు అన్నీ పంపి ఫేస్బుక్ పోస్టులు అన్నీ పెట్టు తప్పేంటి మరి నీ కూడా ఉంది కదా అంటే సరే ఆ రోజు నేను కొంచెం ఇమీడియట్గానే మనం కొంచెం అంటే లేదండి మీరు వినాలి అనే పొజిషన్ కాకుండా మీకు బుద్ధి లేదు, మీకు కామన్ సెన్స్ లేదు, మీకు ఏది పడితే అది రాస్తే మీ న్యూసే మీకు పొద్దున్నే మీకు ఆహారం అయితే మీరు అదే చేయండి అని చెప్పి ఫోటోలు అన్నీ పెట్టేదాన్ని. కొంచెం అప్పుడేమైంది ఇప్పుడు పేపరు టీవీ వెబ్ సిరీస్ మన వెబ్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వెబ్సైట్స్. సో మనకి అంటే ఆర్డర్ ఆఫ్ వాల్యూ వేసుకున్నాం అనుకోండి ఫస్ట్ న్యూస్ పేపర్ వస్తుంది. ఆడు అన్నీ తెలిస్తే కానీ మరీ రాయరు, ఎందుకంటే ప్రింటెడ్ అది తప్పు రాస్తే అది ఇట్స్ నాట్ దే హ్యావ్ టు వెరిఫై అండ్ రైట్ ద న్యూస్ బికాజ్ ఇట్స్ రిటన్ స్టేట్మెంట్ బై ద పేపర్, దే హ్యావ్ టు అపాలజైజ్ లేటర్, అదొక ఇష్యూ ఉంటుంది. సో వాళ్ళు నెంబర్ 1 బాగా అంటే కరెక్ట్గా తెలుసుకొని రాస్తారు, తొందరపడి రాయరు, ప్లస్ వాళ్ళకి రేపు పొద్దున్న టైం ఉంటుంది కాబట్టి అన్ని కనుక్కొని రాస్తారు. దానిపైన న్యూస్ ఛానల్స్ వస్తాయి, ఏది దొరికితే ఇంక ఇమీడియట్గా ఇలా వచ్చి మళ్ళీ సాయంత్రానికి అవి మార్చేసి ఎవరు చూడరు కదా, ఎవరు రికార్డు చేసుకోరు కదా ఎవరు, అది వచ్చినాయి. తర్వాత వెబ్సైట్స్ అంటే ఇంకా అసలు వాడు ఎక్కడి నుంచి కూర్చొని ఏం రాశాడు ఎవడు అడిగేవాడు ఉన్నాడు కాబట్టి వాడు. సో ఈ ఆర్డర్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఇమీడియట్గా నేను ఇది పెట్టి రాసేదానికి పేపర్ వాళ్ళు చాలామంది కరెక్టే మీరు బాగా చేశారు, లేదంటే వీళ్ళకి అసలు ఇది లేకుండా ఉందని దే టుక్ మై స్టేట్మెంట్స్ అగైన్ నెక్స్ట్ టైము వాళ్ళు అంటే ది కరెక్టెడ్ ఇట్ అండ్ సెట్ బాగా ఇచ్చేసాడు వెనక్కి. సో అలాగే మనం తప్పు లేనప్పుడు మనం ఎందుకు సైలెంట్. కానీ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవరు కదా నవదీప్, గతంలో కూడా మీ మీద చాలా వచ్చాయి కానీ ఎప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు, ఇది రైట్ ఇది రాంగ్ అని ఏమి తప్పు లేకపోయినా కూడా మీరు ఎప్పుడు బయటకు వచ్చి చెప్పలేదు. ఒకటే డ్రింకింగ్ దొరికిందండి, అది నా తప్పది అయిపోయింది, బోటింగ్ పర్మిషన్ లేకుండా వెళ్ళాం, అదంత పరిస్థితి అదంత సీన్ కాదు, అది ఏం బోట్ వేసుకొని వెళ్ళారు, పర్మిషన్ తీసుకోవాల్సింది సారీ సార్ తీసుకోలేదు అని అయిపోయింది అంతే, లీగల్గా ఇష్యూ. దాన్ని అసలు వీళ్ళు ఇంకా చేస్తే సర్లే మనం వెళ్ళి వచ్చాం కదా ఇంకెందుకు అని అది వదిలేసి ఇది మూడోది ఇది వచ్చేసరికి అది మరీ ఇంకా దొరికే అంటే ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే ఇంకా ఎక్కడో కుక్కని ఎవరో గుద్దేశారంటే అన్నది అని రాసుకుంటారు కదా, మరి నాకెందుకు వచ్చింది గొడవ అని చెప్పి నేను అప్పుడు అంటే బ్యాలెన్స్ ఉండాలి కదండి దేనికైనా. బట్ నిజంగా చెప్పండి ఎట్లా అనిపిస్తుంటుంది ఇలాంటివి బార్ మీ మీదే ఇట్లా ఏదో ఒక టార్గెట్ చేసి కొట్టినట్టు నాకు ఎప్పుడు యూ డోంట్ ఫీల్ బ్యాడ్ ఆర్ హర్ట్ అబౌట్ ఇట్ అంటే బాగా బాధపడి ఫీల్ అయిన సందర్భం ఏం లేదా? ఒక 3-4 ఇన్సిడెంట్స్లో ఏం లేదండి. అంటే ఒకటి అంటే ఫోకస్ చేసి సోషల్ మీడియాలో న్యూస్ పేపర్లలో టీవీలో రాసినప్పుడు అదే 1-2 ఇన్సిడెంట్స్ అప్పుడు జరిగింది. నేను ఇప్పుడు మీరు నా గురించి ఏదో అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదని నాకు తెలిసింది అనుకోండి, అంటే మీరు అపార్థం చేసుకున్నారు అని తెలిస్తే నాకు చిన్నప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు. అదేంటి అలా ఎలా చేసుకుంటారు అబద్ధం, అది నిజం కాదని చెప్పి మీ దగ్గరికి వెళ్ళి చెప్పి
మిమ్మల్ని ఇంత తప్పు మీరు అనుకుంటున్న తప్పు నేను నేను ఐ డెంట్ ఫీల్ లైక్ దట్ అండ్ కరెక్ట్ చేసుకునే వ్యక్తిత్వం నాది. ఎందుకంటే నాకు ఎవరితో గొడవలు లేదు, నాకు నేను నచ్చాలనేది నా ఉద్దేశం. ఒక మనిషి కలిసినప్పుడు నేను పర్సనల్గా నేను నచ్చాలనే ఒపీనియన్ తోటి ఉంటాను నేను. ఇది చిన్నప్పుడు బాగుండేది. తర్వాత యాక్టర్ అయిన తర్వాత అంటే ఫస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నిజంగా మా పేరెంట్స్ ఫీల్ అయ్యేవాళ్ళు, మా గ్రాండ్ పేరెంట్స్ ఫీల్ అయ్యేవాళ్ళు, నేను ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఒకసారి వచ్చేసింది కదా అనే భయం ఉండేది. భయమును అనే ఒక బెదిరో అంటారో మరి ఒక చిన్న ఇది ఉండేది. తర్వాత ఇప్పుడు ఈ రాసే వాళ్ళకి ఇప్పుడు దీనికి వచ్చేదానికి నేననే కాదు, ఓవరాల్గా వాళ్ళ వాల్యూ లేదు, ఇంకా వాళ్ళకి వాల్యూ పడిపోయింది. ఎందుకంటే ఒకటి జరిగినప్పుడు రాస్తే ఒక వాల్యూ ఉంటుంది, ఏమున్నా లేకపోయినా ఇంకా పొద్దున్న నేనని కాదు, జనరల్గా ఎవ్రీ న్యూస్ ఆఫ్టర్ వెబ్సైట్స్ హెవ్ కమ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ట్రైంగ్ టు అట్రాక్ట్ నెగిటివిటీ. తెలుసా ఈ హీరో ఏం చేశాడో తెలుసా, ఈ హీరోయిన్ సాయంత్రం ఈ అంటే లాంగ్వేజ్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్ మామూలు ఆడియన్స్కి కూడా చూసేటప్పుడు ఇంక దీని గురించి ఇంటి కావాలని వాళ్ళ ఆర్టికల్ చదవాలని రాస్తున్నారు అనే వాల్యూ పడిపోయి అక్కడితో నేను రిలాక్స్ అయ్యాను. వస్తే అంటే ఐ డోంట్ సీ ఎనీ లెజిటిమేట్ కాజ్ ఫర్ మీ టు వరీ. ఎవరైనా అంతే, మేము యాక్టర్స్ కూర్చుంటాం కదా, కూర్చుంటే ఇంత మునుపు ఏదన్నా ఎక్కడన్నా రాస్తే లేదంటే ఇప్పుడు జోకులు అవి వేస్తుంటారు. ఇప్పుడు వీడియోస్ ఇప్పుడు ఏమన్నా బ్యాడ్ యాక్టర్ ఎవరైనా ఉంటే అలా యాక్టింగ్ కట్ చేసి మధ్యలో బ్రహ్మానందం గారి క్లోజులు పెట్టి ఇలాగే చాలా వస్తుంటాయి. ఫస్ట్లో వచ్చినప్పుడు ఫీల్ అయ్యి మాలో మేము కూడా దాని గురించి జోక్ వేసుకునే వాళ్ళం కాదు. అంటే ఇప్పుడు నాదో గ్రూప్ అనుకోండి, మీది ఒక యాక్టర్స్ గ్రూప్ అంటే మీ మీద జోక్ ఇస్తే మేము నవ్వుకునేవాళ్ళం, మామూలుగా సహజమే కదా ఎక్కడైనా. బట్ అది కూడా ఎలా అయిందంటే ఇప్పుడు మీ మీద వచ్చి మన ఇద్దరం యాక్టర్స్ మీ మీద వచ్చింది అనుకో, అరే చూసాం ఏమొచ్చిందో అని చూసుకొని మన ఇద్దరం కలిసి నవ్వుకునే పొజిషన్ వచ్చింది. అంతే కదా, అది నిజంగానే సరదాగా తీసుకొని ఇప్పుడు దెన్ మేము చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అవార్డ్ ఫంక్షన్స్ హోస్ట్ చేసినప్పుడు బిగినింగ్లో ఇంత మునుపు మామూలుగా యాంకర్లు వాళ్ళు చేసినప్పుడు చాలా పద్ధతిగా ఎవరేమనకుండా శ్రీశ్రీ వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని. ఇప్పుడు నానిల్ రానాలు మేము దిగాక శిరీష్ నేను ఎంత దిగాక అన్ని జోకులు అంటే ఇట్ హస్ కైండ్ ఆఫ్ ద హోల్ వెటకారం సర్కారం అనేది ఆడియన్స్ మన మీద వేసేదండి, మనమే వేసుకుందాం, మన మీద సరదాగా చేసుకోవచ్చు కదా. సో మేము అవార్డ్ ఫంక్షన్లో అవి చేసినప్పుడు ఇఫ్ యూ సీ అసలు మామూలుగా ఉండవు జోకులు. కానీ ఒక్క విషయం, మీరు వీటన్నిటి గురించి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇలాంటివి ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి కానీ నేను చేసిన మంచి పనుల గురించి ఎవరు మాట్లాడుకోరు అని. అది నేనని కాదు ఎక్స్పెషల్ అంటే ఇప్పుడు మనం మీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐఎమ్ లిటిల్ ఫోకస్డ్ అబౌట్ యూ. నేను మీ ఫేస్బుక్ పేజ్ అలాగే మీ ట్విట్టర్ చాలా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. మీరు పోస్ట్ చేసే వాటిలో 90% మీ కన్సర్న్ ఫర్ సొసైటీ, పర్యావరణం, ప్రకృతి, నేచర్, వైల్డ్ లైఫ్, వాటర్, అంటే రెగ్యులర్గా 90% మీ పోస్టులు అవే ఉంటాయి. అండ్ అప్పుడు తుఫాన్ సైక్లోన్ వచ్చినప్పుడు చెన్నై ఫ్లడ్స్ అప్పుడు కూడా మీరే ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇండస్ట్రీ తరపున, మీరు రానా అందరు కలిసి యు ఆల్ టుక్ ద ఇనిషియేటివ్. సో దీస్ థింగ్స్ ఇవి మాత్రం అంత ఫోకస్గా అవ్వకపోవడానికి, లైమ్ లైట్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు చేసేవి మీరు చెప్పుకోదలుచుకోరా, లేకపోతే చెప్పడం ఇష్టం ఉండదా? మామూలుగా అంటే ట్విట్టర్ జస్ట్ ఇట్లా పెడుతున్నారు, బట్ వెన్ యూర్ డూయింగ్ సంథింగ్ వై ఇస్ ఇట్ దట్ యూ డోంట్ టెల్ ఇట్ అవుట్? వీ డూ టెల్ ఇట్ అవుట్ అండి. మనం అంటే అంటే 2 రకాలండి. ఇప్పుడు నేను చేయగలిగింది అనుకోండి, సైలెంట్గా మనం చేస్తే అయిపోద్ది. దానికి మీ సహాయం అంటే నేను చేయగలిగిన పని అయితే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను చాలా అంటే మనం అవతలకి చెప్పి ఇలా జరిగింది అని అవసరం. 10 మంది కలిపి చేయాలనుకోండి అప్పుడు 100% చెప్పాలి, లేదు నాకు అంత స్తోమత లేదు. సో నేను ఇది ఇలా ఉంది, ఇలా ఎవరో ఒకళ్ళు అంటే ఇది ఇలా చేయబోతున్నాం అంటే ఎంతమంది వస్తారు, ఎంతమంది. నేను అది మన మద్రాస్ కోసం అప్పుడు మాత్రం గమనించానండి. మీకు నేను అంటే నేను కానీ రానా కానీ వీ జస్ట్ హ్యాడ్ టు టేక్ ద ఇనిషియేటివ్ అండ్ అంటే ఒక మంచి చేయాలన్న ఇంటెన్షన్తో స్టార్ట్ అయితే 100 మంది వస్తారు. మామూలుగా అసలు అది ఆ స్టోరీ ఎవరో ఒక చిన్న వ్యాన్ మన సియాల డ్రైవింగ్ అని ఉంది జూబ్లీహిల్స్, నా ఫ్రెండ్ తను కొంతమంది పిల్లలు ఒక వ్యాను సామాన్లు ఒకటి వెళ్తుంది, ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పోస్ట్ చేశారు ఫేస్బుక్లో. అది నేను చూసి నేను షేర్ చేశాను. ఏది నా పర్సనల్ ప్రొఫైల్ మీద, పబ్లిక్ ప్రొఫైల్ మీద కాదు, పర్సనల్ ప్రొఫైల్ మీద చేస్తే ఈరోజు సాయంత్రం అడిగారు, రేపు పొద్దున 10ంటికి వెళ్తుంది అని ఈరోజు 3ంటికో 4ంటికో పెట్టారు స్టేటస్. పెడితే నేను షేర్ చేసి ఇలా ఉంది అంటే సాయంత్రం నెక్స్ట్ రోజు పొద్దునకి వాళ్ళు మాట్లాడిన వ్యాన్ సరిపోనంత సామాన్ వచ్చింది. ఏది 1 నైట్లో నా పర్సనల్ ఫేస్బుక్లో ట్యాగ్లు కూడా ఏమి చేయలేదు, జస్ట్ ఊరికి నేను షేర్ చేస్తే అన్నీ వచ్చినాయి.
ఇదేంటి ఇలా ఉంది అనుకొని నేను మాట్లాడుతుంటే మెల్లగా యాక్టర్స్ రానతో అడిగి ఇలా ఉందంటే మరి ఏం కావాలి చూడు, ఏం చేయగలుగుతాం చూడు, సిస్టమ్ ఏంటో చూడు, స్టూడియో ఉంది, మనందరం ఉన్నాం, అంటే నేను ఉన్నాను, వీళ్ళు వాట్ ఎవర్ పోస్ట్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది హండ్రెడ్స్ ఆఫ్ టన్స్, 1 వీక్ లారీలు టు అండ్ ఫ్రో కంటిన్యూస్గా వెళ్ళే అంత మూమెంట్ దాకా వెళ్ళింది. సో ఆ రోజు నాకు అర్థమైందంటే దాంట్లో నాదేం లేదు, నేను పెట్టింది ఏం లేదు, ఓన్లీ చేసి అక్కడ ఉండి నేను ఉన్నాను, నేను చేస్తున్నానంటే డబ్బు. కానీ ఎంతమంది యాక్టర్లు, ప్రభాస్ కానీ చాలామంది, మహేష్ కానీ ఫోన్లు చేసి మీరు ఇలా చేస్తున్నారు కానీ నేను డబ్బు ఇస్తాను తీసుకోండి అని చెప్పి, అంటే చెయ్యాలన్న చేసేవాడు ఉంటే. బట్ వాట్ ఎవర్ దిస్ సైడ్ ఆఫ్ యూ అన్నది అది కార్పెట్ కింద ఉండిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఫోకస్డ్. ఎందుకంటే నేను పొలిటీషియన్ అవుదామని ఏం లేదు, పొలిటీషియన్ కాదు నవదీప్. అంటే మీరు అన్నట్టు మీలో ఉన్న 1-2 ఏదైతే చెడు ఉందో, చెడు అంటే మీరు చేసిన 1-2 ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అవ్వచ్చు, లేకపోతే పర్మిషన్ తీసుకోకుండా బోట్లో వెళ్ళింది అవ్వచ్చు, ఆ 1-2ని ఫోకస్ చేసి తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ కూడా నవదీపే కారణం అని అనుకుంటే, అంటే ఇప్పుడు దీన్ని రిపేర్ చేయడం అనేది మనం కూర్చొని మనకు అంత టైం లేదు, మనకు అంత అవసరం కూడా లేదు. సో ఇప్పుడు నా కెరీర్ వైజ్గా చూస్తే నా యాక్టింగ్, నా సక్సెస్ ఆర్ ఫెయిలియర్ దానికి అది రిలేటెడ్. నా బిహేవియర్ అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళతో సంబంధం. ఇది నేను చేసిన సినిమాలే మళ్ళీ అంటే నేను చేసిన ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ 3 సార్లు 4 సార్లు రిపీట్ అయ్యి, బట్ కమర్షియల్ సక్సెస్ అంత లేదు కాబట్టి రేంజ్ ఒక వరకు ఉంది. సో అది నా క్లారిటీ ఉంది. మీరు అన్నట్టుగా బయట ప్రజలు అంటే మనకి వేరే యాక్టర్లు కానీ ఎవరన్నా కానీ బాగా లైకబుల్ ఫెలో అని అంటున్నారు, మీరు అన్నారు, సరిపోయింది కదా. బేసికలీ కూడా అనవసరంగా అనుకుంటున్నారా, నేను వెళ్ళి రిపేర్ చేయడానికి వెళ్తే మనకి ఎంత టైం. ఓకే, బేసికలీ కూడా మీరు మీ ఏజ్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏజ్లో ఒక 10 years బ్యాక్ ఒక్కసారి తిరిగి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి వాట్ ఆర్ ద చేంజెస్ యూ అబ్జర్వ్డ్? కెరియర్ వైజ్ అంటలేదు నేను, పర్సనాలిటీ వైజ్. చాలా హెవీ చేంజెస్ అని చెప్పాలండి. ఎందుకంటే కొన్ని ఇందాక అన్నాను కదా, ఒక బుక్ చదివి అవతలోడు మనల్ని ఎలా నచ్చేలా అలాంటి పాయింట్స్లో నీకు నిజమైన అంటే నీకు అసలు కాంపిటీషను, ద రియల్ కాంపిటీషన్ ఫర్ యూ ఈజ్ యూ ఫ్రమ్ ఎస్టర్డే. ఇఫ్ యూర్ బెటర్ దెన్ ఎస్టర్డే దట్స్ ఎనఫ్ అనేది ఎక్కడో చదివా. వాళ్ళలాగా నేను ఉండాలి, లేదంటే వాళ్ళలాగా చెయ్యాలి అంటే ఎవరిలాగా ఉండలేరు. ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పర్పస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మనం బెటర్ హ్యూమన్ ఎలాగ అవుతాం లేదంటే అనే దానికి నాకు తోచిన ఆన్సర్ ఇవన్నీ నాకు ఎప్పుడు ఉండే క్వశ్చన్లు, చిన్నప్పటి నుంచి ఉండే క్వశ్చన్లు. ఏం చేయాలి మనం? కొన్ని చెడ్డ పనులు చేస్తాం, కొన్ని మంచి పనులు చేస్తాం, ఎలా ఉండాలంటే మామూలుగా మనకి పెద్దోళ్ళు కూర్చొని ఏం చెప్తారు, అన్నీ మంచిగా చేయాలి, అందరికి హెల్ప్ చేయాలి, ఇవి చెప్తారు. అవి ప్రాక్టికల్గా కుదరవు. మన జీవితం ఫస్ట్ అసలు మనం ఎటు వెళ్తున్నాం, మనం ఎలా మనం సక్సెస్ అవ్వాలనేదే మెయిన్ అందరికీ ఉంటుంది. పొద్దున్న లేచి నేను ఈరోజు నాకు ఇంకెంత డబ్బు ఎంత వస్తాయి, లేదంటే అంటే హౌ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అనే రేస్లో ఉంటాం. నాకు అది అందరికీ ఉంటుంది, నాకు ఉంది డెఫినెట్గా. ఇంకా డబ్బు కావాలి, ఇంకా సక్సెస్ కావాలి, అవన్నీ ఉన్నాయి. అది పక్కన పెడితే మనం అంటే అది వచ్చినా రాపోయినా మనం అనేది మన జీవితం. ఇప్పుడు నేను పుట్టింది సూపర్ స్టార్ అవడానికి కాదుగా, నేను పుట్టింది నా లైఫ్ నేను బతకడానికి. నేను పుట్టింది నా లైఫ్, ఎవరైనా అంతే. మీరు సంగతి నేనైనా అంటే స్టార్ అవ్వాలని ఉంటుందండి. మీకు సినిమాలో సల్మాన్ ఖాన్ అవ్వాలి ఉందండి, అవ్వలేదు అనుకోండి, లేదంటే అవ్వలేకపోయింది అంటే క్లోజ్ ఇంకా నా లైఫ్ అది కాదు కదా, అది అంటున్నాను నేను. సో నాకు ఎక్కడో ఒక పాయింట్లో స్ట్రగుల్ అవుతున్నావు, సరే మన పని నువ్వు బాగా చేస్తావు అంతే. ఇది అంటే ఈ కెరీర్ వైజ్ ఇది ఒక ప్రాసెస్ జరుగుతుంది. అది మన చేతిలో ఏముంది, అంటే ఆర్ కెరియర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటారు, కానీ కొంతవరకు ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ లేదంటే నా తప్పేంటి అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నాకు ప్రోగ్రెస్ ఎక్కడ కనపడదు. అంటే అయిపోయిందా, మనం ఇంక లేదా, ఈ థాట్స్లోకి వస్తాయి. సో అలాంటి ఎప్పుడో ఒక పాయింట్లో అది ఓకేరా, నీ కెరీర్ ఉంది, నీకు స్టార్ అవుతావు, లేదంటే యావరేజ్ హీరోని అవుతావు, లేదంటే ప్రకాష్ రాజ్ అవుతావు. పోనీ 10 years అయ్యి ప్రకాష్ రాజ్ ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ సంబడి ఈజ్ అ మెగా సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. So that anything can happen, but there is a time for that, 10 or 20 or what. That's okay. That's your aim. That's your living for it. ఈ రోజు నీ హ్యాపీనెస్ ఏంటి? అది అవ్వాలని, అదే అవ్వాలి, లేకపోతే లేదంటే ఈ హ్యాపీనెస్ అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేసి. సో యువర్ అండర్స్టాండింగ్ కెరీర్ వైజ్లో అది వెళ్తుంది. బట్ ఒక మనిషిగా మనం ఎలా బెటర్ అవ్వాలి, మనం ఎలా హ్యాపీగా ఉండాలి అంటే ఉన్నంతలో సర్దుకుపోయి ఉండాలి, అది కాదు. మనం అయితే హౌ టు బీ హ్యాపీ ఆర్ వాట్ ఈస్ ద గుడ్ ఇన్ లైఫ్ రైట్ నో అనే దానికి నాకు తోచిన ఆన్సర్, నాకు దొరికిన ఆన్సర్ ఎక్కడెక్కడో చదివితే ఏమొచ్చిందంటే, నిన్నటికంటే ఈరోజు నువ్వు బెటర్గా ఉంటే నీకు తెలుసు కదా, నిన్నెవరో జడ్జ్ చేయలేరు, చేసేవాళ్ళు చేస్తారు. నీ కరెక్ట్ జడ్జ్ ఎవరు, నువ్వే తెలుసు. నీ చేసే పనులు, నీ ఆలోచన నీకే తెలుస్తుంది, ఇంకెవరికి చెప్పడు, నువ్వు బయటికి చెప్పే తెలుస్తుంది.
సో అల్టిమేట్ ఆన్సర్ నాకు దొరికింది ఏంటంటే నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉండాలని అనే పాయింట్ ఎక్కడో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడో నాకు అది ఒకటి చిన్న ఇదిగా అయిందండి. అక్కడ నుంచి ఐ బీన్ లైక్ ఓకే లెట్స్ నాట్ డూ లెట్స్ స్లైట్లీ బీ బెటర్ దెన్ యెస్టర్డే అనే పాయింట్ మీద వెళ్తున్నప్పుడు ఐ లైక్ చాలా కామ్నెస్ వచ్చింది, కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనుకోవచ్చు, లేదంటే సెన్స్ ఆఫ్ పీస్ అనుకోవచ్చు. చాలా అంటే నేనైతే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను చెప్పచ్చు. అయితే నవదీప్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్స్ స్ట్రింగ్స్ లేవు మీకు. సో అగైన్ ఇందాక చెప్పినట్టు గాడ్ ఫాదర్స్ లేవు. మరి ఎప్పుడైనా సరే ఈ ఫ్యాక్టర్స్ ఆర్ ద రీజన్ ఫర్, అంటే మీకు అంత స్థాయిలో మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడానికి ఇవేమైనా కారణాలని ఎప్పుడన్నా అనుకుండేవారా మీరు? ఉంటే అండి డెఫినెట్గా, బట్ 100% ఉంటుంది. బట్ అది లేక లేదు అనే కంప్లైంట్ ఉండకూడదు. అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే అందరికీ బాగానే, అది ఉన్నోళ్ళందరూ బాగానే ఉంటారు. డెఫినెట్గా పుష్ వస్తుంది. ఒక ఫ్లాప్ అయినా హిట్ అయినా కంటిన్యూస్గా సినిమాలు ఇవి ఉంటే 100% దేస్ ఎ డిఫరెన్స్, దేస్ నో సేయింగ్ నో టు దట్. బట్ దానివల్ల వాళ్ళ వల్ల నేను రాలేకపోతున్నాను అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకు రాలేదు? రవితేజ ఉన్నారు, నాని ఉన్నారు, ఎవరి సినిమాలు అనుకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వాట్ యువర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అండ్ నో బడీ స్టాపింగ్ ఎనీబడి. అఫ్ కోర్స్ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఫ్యామిలీ నుంచి వస్తే అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. బట్ అది లేకపోయినా నీ పని నువ్వు చేసుకొని నీ సక్సెస్ నువ్వు నిలబెట్టుకొని నీ కెరీర్ ప్రకారంగా నువ్వు ఒబీడియంట్గా ఉంటే యూ విల్ డూ ఫైన్. కంప్లైంట్ లేదు అది. బట్ అ గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్, గుడ్ యాక్టర్ విత్ గుడ్ హైట్, అన్ని గుడ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి మీకు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్. బట్ వాట్ వాజ్ దట్? అంటే ఎక్కడ వేర్ ఇట్ వెంట్ రాంగ్? అంటే మీ కెరియర్ ఏ సినిమా చూసినా ఆ సినిమాలో మీ యాక్టింగ్కి అయితే ఢోకా ఉండదు. యాజ్ అన్ యాక్టర్ యూ ఆర్ వెరీ గుడ్, బట్ వై ఇస్ ఇట్ దట్ ద ఫిల్మ్స్ ఆర్ ఫెయిలింగ్? ఇండిపెండెంట్గా వచ్చిన యాక్టర్లు సూపర్ స్టార్లు అయింది మోస్ట్లీ ఫస్ట్ 2-3 ఫిలిమ్స్లో బ్లాక్ బస్టర్లు ఉంటాయి. మనకి ఇంతకుముందు కేసుల్లో తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా బయట నుంచి వచ్చి సడన్గా స్టార్ అయిన హీరోలకి ఫస్ట్ 3 ఫిలిమ్స్లో 2 కానీ 3 కానీ బ్లాక్ బస్టర్లే ఉంటాయి. సో ద బేస్ వాజ్ దేర్. సో బేస్గా ఇప్పుడు నితిన్ తీసుకున్నాం, ఫస్ట్ సూపర్ ఇండస్ట్రీకే టాప్ హిట్. ఉదయ్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే తేజ గారు ఇంట్రడ్యూస్ చేశారు. నా విషయంలో అది జరగలేదు. ఫస్ట్ ఫిలిం డింట్ డూ వెల్, అవి 17. సెకండ్ ఫిలిం విఎన్ ఆదిత్య గారు నాగార్జున గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన నెక్స్ట్ ఫిలిం. సో అది కూడా అన్ఫార్చునేట్లీ డింట్ డూ. డీసెంట్ నైస్ ఫిలిం. విఎన్ ఆదిత్య గారు డెఫినెట్గా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ హీ గేవ్ మీ దట్ రోల్ ఇన్ దట్ ఫిలిం ఆల్సో. బట్ అన్ఫార్చునేట్లీ ద ఫిలిం డింట్ డూ వెల్. సో నా ఫస్ట్ 3-4 ఫిల్మ్స్ వేర్ ఐ హ్యాడ్ నో చాయిస్ ఆర్ ఐ హ్యాడ్ నో లైక్ 17 ఏళ్ళు 18 ఏళ్ళ కుర్రోడికి ఏం తెలుస్తుందండి. అంటే అది నేను కథ విని ఒప్పుకొని చేసిన సినిమాలు కాదు. జస్ట్ ఒక తేజ గారు తీసుకున్నారు, యాక్టర్ అయ్యారు. తర్వాత ఇలాగ ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత బిగ్ ఫిలిం, అది కూడా బిగ్ బడ్జెట్ ఫిల్మ్. అప్పుడు 5-6 crores అంటే చాలా పెద్ద బడ్జెట్ నా రేంజ్కి అప్పుడులో. సో అది కూడా నాది, అంటే నా ఏమంటారు, నా చాయిస్ కాదు, నాకు వచ్చిన, అంటే నా డెసిషన్స్ కాదు బేసికలీ. సో అలాగా నా బేస్మెంట్ అంటే సారీ నా మై బేస్ వాజ్ నాట్ ఇనిషియల్గా సక్సెస్ తోటి ఎంటర్ అవ్వాలి. తర్వాత ఇంకా ఇట్ హాస్ బీన్ లైక్, ఇప్పుడు మీరు అన్నారు కదా మంచి యాక్టర్ పర్లేదు అనే దాని మీద ఇప్పుడు దాకా నేను ఐ బీన్ లైక్ కంటిన్యూస్లీ. బట్ చందమామ వాజ్ అ బిగ్ హిట్. చందమామ, గౌతమ్ ఎస్ఎస్సి వేర్ ద ఫిల్మ్స్ కొంచెం. మరి ఆ తర్వాత మరి ఎందుకు అగైన్ ద కెరియర్ డిడ్ంట్ గో వెల్? వై డిడ్ డ్రాప్ అయింది ఎందుకు మధ్యలో? డ్రాప్ అంటే చందమామ తర్వాత కృష్ణవంశీ గారితో చేసిన తర్వాత ప్రాబ్లం ఉంటుందండి. వేరే వాళ్ళు ఎవరు చెప్పేది ఏమీ నచ్చదు అసలు. ఆయనతోటి అన్ని రోజులు ట్రావెల్ అయ్యి అంత ఆయన్ని వింటూ ఆయన దే వాజ్ లాట్ ఆఫ్ ఏమంటారు టు అండ్ ఫ్రో బిట్వీన్ హిమ్ అండ్ మీ. అంటే మామూలుగా అంటే ఇది సీన్ ఎలా చేస్తావు చేయంటే అంత ఇండిపెండెన్స్ ఇచ్చి, అంత ఫ్రీడమ్ ఇచ్చి, ఇన్పుట్స్ ఎక్కువ తీసుకొని చాలా ఎలివేట్ చేసి పెట్టారు. అప్పుడు అయిన తర్వాత ఐ కుడెంట్, అంటే ఆ 6 to 8 months నాకు పెద్ద వేరే అంటే సింక్ అవ్వలేదు, వేరే కథలు కానీ ఏమీ అవ్వలేదు. తర్వాత ఐ డిడ్ ఆర్యా 2 వాజ్ గుడ్ ఎక్స్పోజర్. సో తర్వాత ఏం చేశాను, తర్వాత కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ డిడ్ డూ వెల్. మేబీ ఐ డిడ్ సమ్ తమిళ్ ఫిల్మ్స్. సో ఓవరాల్గా అంటే ఐ కుడెంట్ గెట్ దట్ వన్ హిట్ టిల్ నౌ. బట్ చందమామ హిట్ డిడ్ ఇట్ గో ఇన్ టు యువర్ హెడ్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ అలా ఉంటే ఆర్యా 2 ఎందుకు చేస్తాను? ఇమీడియట్ ఫిల్మ్ ఆర్యా 2. ఓకే, అంటే మీరు అన్నారు, అంటే నేను అనేది ఒక ఆల్మోస్ట్ 8 months to 1 year వరకు యువర్ నాట్ ఒక్క స్క్రిప్ట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు,
అంటే అంత ఆ టైంలో నాకు సడన్గా నా గురించి కథలు రాసుకొని వచ్చిన వాళ్ళు ఎవరిని ఐఎమ్ జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫెలో కదా. ఇప్పుడు చందమామలో అంటే ఆ ఎనర్జీ కానీ అది కానీ బాగా చేసావు అన్నారు, కానీ నాకు అంటే సడన్గా ఆ సినిమా అయిపోగానే నా గురించి కథ రాసుకొని వచ్చిన సెటప్ జరగలే. అయితే చందమామలో ఒక డైలాగ్ ఉంది, పిల్లికల్లో ఉండి నమ్మొద్దు అని. అండ్ అంటే ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్ అన్నది నాకు తెలియదు కానీ, బట్ దట్ స్టేట్మెంట్ హౌ వాజ్ ఇట్ ఎవ్రీ టైమ్? అంటే మీరు జనరల్గా మీరు నార్మల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా వింటూ ఉంటారా? లేదు, ఇంకా కళ్ళు ఇంకా ఆస్తో కూస్తూ నాకు తెలిసి లైకబిలిటీ కళ్ళల్లోంచి కూడా వచ్చి ఉంటుందేమో, అంటే బికాస్ ఆఫ్ మై ఐస్ ఆల్సో అని కూడా చాలామంది అంటుంటారు. ఓకే, సో తేజ గారు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదండి, అప్పుడు ఆయన జై సినిమాకి ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ పెట్టి మామూలుగా అందరినీ స్క్రీన్ చేస్తున్నారు. ఆ టైంలోనే నేను అప్రోచ్ అయ్యాను, పర్టికులర్గా నన్ను పెట్టాలని. నార్మల్ ఆడిషన్స్లోనే అంతే. యా. ఓకే, మరి ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు ఎంతమందిలో మీరు సెలెక్ట్ అయ్యారు? మీకు ఏమైనా నంబర్ తెలుసా? నాకు తెలిసి నేనే, అంటే నేను వెళ్ళాక నన్ను నువ్వు రోజు ఆఫీస్కి రా, చూస్తూ ఉండి ఏం జరుగుతుందో. ఆడిషన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఆడిషన్స్ చేస్తుంటారు కదా, వాళ్ళని కూర్చొని చూస్తూ ఉండని చెప్పి నేను కూడా అక్కడ కూర్చొని ఫోటోలు అన్నీ తీసి రోజు లెటర్లోంచి ఎన్వలప్స్ తీసి కేటగరైజ్ చేసి వీళ్ళని నేను ఉండేవాడిని అక్కడ. చాలా అంటే హండ్రెడ్స్లో ఉన్నానండి, 1000 అంటే అందరినీ పిలవలేదులేండి. అంటే ఆ సినిమాకి చూసి ఫోటో ఒక కేటగిరీ ఉండేది కదా, 40 మేల్ బ్యాడ్ గై ఇలా కేటగిరీస్ ఉండేది. దాంట్లో చూసి నాకు తెలిసి అంటే ఆల్మోస్ట్ 2 months నేను వెళ్ళిన తర్వాత 2 months నేను ఆఫీస్లో ఎవ్రీడే దే యూస్ టు బి ఆడిషన్స్ అని చాలామంది వచ్చారు. అప్పుడులో నేను ఇంకా సెలెక్ట్ అయ్యాను కానీ ఏం చెప్పలే, నువ్వు రోజు ఆఫీస్కి ఇక్కడ ఏం జరుగుతుందో చూడు, యాక్టింగ్ చూడు, వేరే వాళ్ళది చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్ప ఒప్ప నువ్వు ఎలా చేయాలని నేర్చుకొని. అప్పుడు ఇన్స్టిట్యూట్కి పంపారు, రామానంద్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు, తేజ గారి దగ్గర కాస్టింగ్ డైరెక్టర్ అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి 2 months అలాగ ఒక 2-3 months తర్వాత స్టార్ట్ అయింది షూటింగ్. తేజ గారి సినిమాలో యాక్ట్ చేసే టైంకి మీరు యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ ఫైట్స్ కానీ ఏమైనా అప్పటికి నేర్చుకున్నారా, లేకపోతే ఎవ్రీథింగ్ ఇన్ ద సెట్సేనా? ఎవ్రీథింగ్ ఇన్ ద సెట్సే. ఒకసారి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత వెళ్ళాను కదా, సో కాలేజ్ ఫంక్షన్లో ఒకసారి డాన్స్ చేశాను అంతే, ఫస్ట్ టైం. అది కూడా ఎవరో చేస్తున్నారు ఆల్రెడీ, నేను సెకండ్ ఇయర్ వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఒకటే బ్యాచ్ ఉంటుంది కదా, సో సెకండ్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు సీనియర్నే కానీ అక్కడ వాళ్ళకి జూనియర్ని, అంటే కొత్తగా వచ్చిన టైప్లో ఉండేది. సో నుంచొని చూస్తున్నా ఎవరు కొరియోగ్రాఫ్ చేస్తుంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా ఏదో చేసి చూపించా. మహేష్ బాబు పాట అది, రామునైనా కృష్ణునైనా ఉంటుంది కదా సినిమా ఒక్కట్లో. అంటే ఏదైతే చూపి మళ్ళీ అన్నది ఇలా చేస్తే ఇలా బాగుంటుందని. అవునా ఇది బాగుంది ఇలా చెయ్యి అని చెప్పి వాళ్ళు అలాగే స్లోగా నువ్వు బాగానే చేస్తున్నావు కదా ఒకసారి నువ్వు కూడా రా, వెనక మనిషి కావాలని. వెనక స్టార్ట్ అయింది, ఎండ్ అయ్యే టైంకి ముందుకు పెట్టారు. ముందుకు పెట్టి ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది. అప్పుడు ఇదే క్వశ్చన్ అడిగాను, నువ్వేమైనా చేసావంటే సార్ లైఫ్లో ఒకే ఒక పాటకు డాన్స్ చేశానండి, అదొకటే వచ్చండి. సరే అదొకటే చేయాలి, అదొకటే చేసాను. సరే అయితే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలి అని చెప్పి. దాని ముందు అసలు ఎప్పుడు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది, 9 to 5 జాబ్ చేసే ఐడియా లేదు. బట్ యాక్టర్ అవ్వాలనే అప్పుడులో ఏంటంటే పిచ్చి కోరికలాగా ఉండేది కదా. తేజ గారు రాకముందు అసలు యాక్టర్ అవ్వాలంటే బయట వాళ్ళు ఎవరయ్యారు, వెళ్ళి స్లాగ్ అయ్యి కొన్ని సంవత్సరాలు పని చేస్తే కానీ యాక్టింగ్ ఛాన్స్ వచ్చేది కాదు కదా. సో ఆ సెటప్లోనే ఉండేది. తేజ గారు వచ్చారు కాబట్టి సరే అంటే బికాస్ దెర్ ఇస్ అ ఛానల్ నౌ అండ్ వీ ఆల్రెడీ సా సమ్ ఎగ్జాంపుల్స్, అప్పుడు కొంచెం హోప్ వచ్చింది. అయితే తేజ గారు జనరల్గా ఆయనకి కోపం ఎక్కువ, తిడుతుంటారు, కొడుతుంటారు, అరుస్తుంటారు. బట్ మీరు ఒక్కరే ఎస్కేప్ అయ్యారంట కదా. నన్ను ఒక్కనే కొట్టలేదు. చాలా మంది జోకులు చేసేవారు, నేను కొట్టుంటే సినిమా ఆడదేమో, నేను కొట్టకే ఆడలేదేమో అని ఇలాగే సరదాగా జోక్ చేస్తూ ఉంటాను. కొట్టకపోవడానికి తిట్టేవారా కనీసం? తిట్టారు, ఒకసారి తిట్టారు గట్టిగా, 2-3 సార్లు తిట్టారు లేండి. బట్ గట్టిగా ఒకసారి అరిచారు సెట్లో, అంటే ఆల్మోస్ట్ భయం వేసింది. అంటే క్లైమాక్స్ అప్పుడు దాని ముందు ఒకసారి అరిచారు కానీ కొట్టలేదు. ఓకే, బట్ తేజ గారు ఈ మధ్య ఎవరికో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ అందరిలో నవదీప్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పారు. అంటే మీకు ఎప్పుడైనా ఆ విషయం చెప్పారో లేదో నాకు తెలియదు. బట్ వాట్ డూ యూ థింక్ వాజ్ ద రీజన్? ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఇంట్రడ్యూస్ చేశారు, నితిన్ని చేశారు, మిమ్మల్ని చేశారు. ఈజ్ ఇట్ జస్ట్ అబౌట్ యాక్టింగ్ ఆర్ ఆల్సో అబౌట్ యాటిట్యూడ్? మీరంటే బేసికల్గా పర్సనల్గా ఆయన ఏమన్నారు, యాక్టింగ్ అన్నారా యాటిట్యూడ్ అన్నారా? ఆయన యాక్టింగ్ అంటే యాక్టింగ్ అయి ఉంటుంది. అంటే ఈజ్ లైక్ ఐ సెడ్ ఈజ్ అ గ్రేట్ టీచర్. అంటే టెక్నికల్గా షూట్, ఇప్పుడు ఈ రూమ్లో షూట్ జరుగుతుందంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో ఎవరున్న అవతల వాళ్ళు టెక్నీషియన్ వాళ్ళ వర్క్ గురించి టెక్నికల్గా వాళ్ళకి తెలియని విషయం చెప్తారు.
ఎవరైనా సరే 24 క్రాఫ్ట్స్లో మీరు మామూలుగా సరదాగా ఇలా కూర్చొని ఇటు రాని ఎవరిని పిలిచి ఇప్పుడు లైట్ ఉంది కదా దీనికి ఇది ఎందుకు ఇలా ఉంది అనేది అడిగితే వాడు ఇది కాదని అది కాదు రైట్ రా ఇది ఇలా చేస్తే ఇలా అవుద్ది ఇది ఇందుకు ఇలా పెడతారు అర్థమైందా అంటే ఓకే సార్ నాకు తెలియదని వెళ్ళిపోతారు. సో ఇలాగా ఈజ్ లైక్ మాస్టర్ టెక్నీషియన్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్ అండి సినిమాలు. సో నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఇప్పుడు నాకు అంటే కెరీర్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇప్పటి వరకు చేసిన దాంట్లో మంచి యాక్టర్ అని కానీ లేదు వర్క్ బట్టి అంటే ఒకటి కూడా నేర్పారండి. అంటే వర్క్ మీద భయం నేర్పించారు. అంటే లేట్ అయితే సెట్కి లేట్ అవడం అని అంటే ఆయన తిడతారనేది కాదు. అంటే అప్పుడులో చెప్పేవాళ్ళు నువ్వు ఒక యాక్టర్వి నీకు అందరు అంటే నిన్ను స్క్రీన్ మీద బాగా చూపించడానికి నువ్వున్న సినిమా అంటే నువ్వు హీరోగా పనిచేస్తున్న సినిమాని స్క్రీన్ మీద బాగుండడానికి నువ్వు యాక్టింగ్ చేయాలి. నీ గురించి అంటే ఆ ఫ్రేమ్ గురించి 100 మంది పనిచేస్తున్నారు. నువ్వు 9ంటికో 8ంటికో నీకు చెప్పిన టైంకి రావాలి నువ్వు. కానీ దాని ముందు ఆ షాట్ కోసం 2-3 గంటల ముందు 100 మంది పనిచేసి ఉంటారు. అది నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా లైఫ్లో. ఒక యాక్టర్ అయిన సక్సెస్ అయినా ఏదైనా ఒక యాక్టర్ టైంకి రాకపోతే అది తప్పు. అంటే 2 రకాలు ఆయన తిడతాడనే భయం ఉంటుంది అది మామూలుగా. బట్ సమ్ థింగ్స్ హీ సేస్ అది ఎప్పుడు ఎంబెడ్ అయిపోయాడు. ఇంతమంది పనిచేసి ఇలా చేసినప్పుడు నువ్వు పౌడర్ వేసుకొని 9ంటికి అంటే వాట్ ఎవర్ చెప్పిన టైంకి రాకపోవడం అనేది క్రైమ్, అది తప్పది. అంటే నీ వర్క్ నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు అది చేయొద్దు. అలాగే ఇలాగ ఎప్పుడు చెప్తా ఉన్నా. సో నాట్ ఓన్లీ యాక్టింగ్ 100%, బట్ ఒక సిన్సియారిటీ ఉంటుంది కదా ఒక షూటింగ్ గురించి కానీ అంటే ఒక వర్క్ అనేది అంత సిన్సియర్గా మనం ఏం చేయాలనేది ఆయన చెప్పి ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అది దట్ ఈస్ వన్ థింగ్ ఆల్సో ఐ లెర్న్డ్. కానీ జనరల్గా అండి ఇప్పుడు మనం ఎవరైతే మనకి బ్రేక్ ఇస్తారో ద ఫస్ట్ మూవీ, ఆ బ్రేక్ ఇచ్చిన వాళ్ళని ఓవర్ ద ఇయర్స్ మనకు ఒకసారి ఒక స్టార్డమ్ రావచ్చు, లేకపోతే మన కెరియర్ సెటిల్ అయిపోవచ్చు, మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిపోవచ్చు. ఆ స్థితికి వచ్చిన తర్వాత మనకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళని జనరల్గా మర్చిపోతుంటారు. ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ థింగ్. మర్చిపోవడమే కాదు, వాళ్ళని అక్నాలెడ్జ్ కూడా చేయరు. అండ్ దే డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ దే డిడ్ టు దెమ్. సో ఇలాంటి పరిస్థితి సినారియోస్ అన్ని చోట్ల ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బ్యాడ్ హ్యూమన్స్, బ్యాడ్ చెడ్డ మనిషి అయ్యి ఉంటాడు. అంతకంటే ఇంకా దానికి చాలామంది చాలా రకాలుగా బ్యాడ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వాళ్ళు బ్యాడ్ పీపుల్ అవుతారు. అంతేనా? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే దీనికి కొన్ని అంటే నేను చూసిన కొన్నిటి ఎలా ఉంటాయంటే అంటే కొంతమంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను ఒకసారి ఎవరితో డిస్కషన్ పెడితే నువ్వు నాకు హెల్ప్ చేసావు, దానివల్ల నాకు కొంత హెల్ప్ అయింది, తర్వాత అంతా నేను చేసుకుంటూ నేను పైకి వెళ్ళాను, నేను నీకు రుణపడి ఉన్నా, థ్యాంక్స్. లేదా మెటీరియలిస్టిక్గా ఏదైనా హెల్ప్ కావాలి అంటే డైరెక్టర్ అనే కాదు ఎవరైనా ఎక్కడైనా ఎడిటింగ్ మెటీరియలిస్టిక్గా నేను నీకు చేశాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చేసి పెట్టు అని అడుగుతారు కొంతమంది. అందులో కూడా బ్యాడ్ పీపుల్ ఉంటారు. నీకు బ్యాడ్ పీపుల్ ఇటే కాదు అటు సైడ్ కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నేను నీకు చేశాను కదా చేసి పెట్టాను మరి ఒకసారి రెండోసారి ఇంకా లైఫ్ అంతా. లేదంటే కొన్ని పెద్దయ్యో లేదంటే నన్ను ఇబ్బంది పెట్టేవే అవతలోడు అడుగుతున్నాడు అంటే మరి వాడు కూడా బ్యాడ్ పర్సన్ కదా. మరి అతను అలాంటి వాళ్ళని అక్నాలెడ్జ్ చేయకుండా మరి ఏం చేస్తాం, మరి లైఫ్ అంతా చేయలేం కదా. సో దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ బోత్ ఎండ్స్ అండి. బట్ బేసిక్గా ఏంటంటే మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇఫ్ సంబడీ హెల్ప్డ్ మీ ఆన్ సంథింగ్ దెన్ వాళ్ళకి రుణపడి ఉండడం అనేది మంచి లక్షణం. అది అవతల వాళ్ళు ఆ రెస్పెక్ట్ని కాపాడుకొని మనం అంటే మనం హెల్ప్ చేసాం కదా మనకు వెనక్కి రావాలి అని అడగకుండా ఉండడం మంచి లక్షణం. సో ఈ రెండు ఉంటే ఇద్దరు బాగుంటారు, లేదంటే ఒకళ్ళు ఇది. తేజ గారు డైరెక్ట్ చేస్తున్న టైంలో మీరు యువర్ జస్ట్ 17, మీరు ఇంకా కనీసం అప్పటికి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఏమి తెలియదు, ఏమి నేర్చుకున్నారు, అన్ని సెట్స్లోనే నేర్చుకున్నారు. బట్ కొన్ని ఇమోషన్స్ లైక్ ఇట్స్ అ రొమాంటిక్ ఫిలిం అండ్ ఆల్సో ఇట్స్ అ టెర్రరిస్ట్ బేస్డ్ ఫిలిం. అందులో అన్ని ఇమోషన్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ యాక్షన్, కొంచెం రొమాన్స్, కొంచెం ఫ్రెండ్షిప్, యూ హ్యావ్ కామెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ఇన్ని ఇమోషన్స్ని చేస్తున్నప్పుడు వాట్ వాస్ దట్ వన్ ఇన్సిడెంట్, మీకు గుర్తున్న ఇన్సిడెంట్ దట్ ఈ పర్టికులర్ ఇమోషన్ నేను చేయలేకపోయాను, దాంతో తేజ గారు ఇరిటేట్ అయిన మూమెంట్, లేకపోతే అది దానికోసం కొన్ని రోజుల తరబడి షూట్ చేసిన సందర్భం, అలాంటిది ఏమైనా ఉందా సినిమాలో? డెఫినెట్గా ఉందండి. అది సాంగ్ ఒకటి మనస అని ఒక పాట ఉంటుంది. అది నైట్ 12th డే షూటింగ్. ఓకే. 12th నైట్లో ఒక హార్డ్ స్టెప్ ఏదో ఉంది, అది చేస్తే రావట్లేదు, ఎంత చేసినా రావట్లేదు, ట్రై చేస్తున్నా అంటే ఐ వాజ్ టైర్డ్.
సో నాకు తెలియలేదు. నాకేంటంటే షూటు భయం చేయాలని నేను ఏదో మొత్తానికి కింద పైన పడి చేస్తున్నా, రావట్లేదు. ఆల్రెడీ చేసిందే సెకండ్ టైం ఏదో అలాంటిది ఏదో స్కీమ్, అంటే చేయలేక చేయకపోవడం కూడా కాదు, అప్పుడు రావట్లేదు. అది చేసింది ఆల్రెడీ మూమెంట్, సెకండ్ షాట్ వేరే ఏదో షాట్కి రావట్లేదు. అవ్వలేదు, హాఫ్ అన్ అవర్ 45 minutes అయిపోయింది, 1 hour అయిపోయింది. ఆయన వచ్చి సరే లైట్స్ ఆఫ్ చేసి పక్క తీసుకెళ్ళి, నీకు తెలుసా ఏం జరుగుతుందో అన్న. తెలియదండి అన్న. నువ్వు అలసిపోయావు, 12 nights అయింది కదా, నువ్వు ఎప్పుడైనా లైఫ్లో 12 nights మార్నింగ్ 6 దాకా ఉన్నావా? ఎప్పుడు లేను సార్ అండి. అదే జరుగుతుంది, తెలుసుకో, నువ్వు అంటే ఇది అవ్వదు నీకు. నాకు అర్థమైంది ఏంటంటే యూఆర్ గెటింగ్ టూ టైర్డ్. నీకు 17 years అంటే 12 days 13 days నైట్ అంతా ఉండం కదా మామూలుగా, ఎప్పుడో 1 night ఉంటాం. మా అయితే చిన్నప్పుడు ఏముంటుంది, అంత అలవాటు ఉండదు కదా, నిద్ర ఇది ఉంటుంది. సో టైర్డ్గా ఉన్నాం, రేపు షూటింగ్ లేదు, ప్యాకప్ చెప్పేస్తా, క్యాన్సిల్ చేస్తా, రేపు అంతా భోజనం చేసి పడుకొని రెస్ట్ తీసుకొని ఎల్లుండి నుంచి చేద్దామని ఆయన చెప్పి. సో అప్పుడు నాకంటే కొంచెం బాగా భయం వేసింది, అంటే డాన్స్ చేయలేకపోతున్నామా మనం, ఇంత చేసి ఇప్పుడేంటి ఇలా ఉందని చెప్పి నేను కొంచెం, అంటే అన్ని థాట్స్ అన్నీ వస్తుంటాయి కదా భయంతో పాటు కూడిన, అది ఇది అన్నీ వస్తుంటే ఆయన వచ్చి చేసి నెక్స్ట్ రోజు హాలిడే ఇచ్చి అప్పటి నుంచి దెన్ ఇట్ వాస్ ఫైన్. టఫ్ సిచ్యువేషన్. మీరు చేసిన ఈ అన్ని సినిమాల్లో, ఇప్పటివరకు చేసిన 37-38 odd సినిమాల్లో ఏ సినిమా నిజంగా మీకు బాగా మనసుకు నచ్చి ఆడని సినిమా ఏంటి? సినిమా వైజ్గానే పడ్డ కష్టం వల్ల. సినిమా వైజ్గా పడ్డ కష్టం, అది కూడా రెండు చెప్పండి. బట్ సినిమా వైజ్గా పలానా సినిమా నాకు యాక్టింగ్ వైజ్గా నేను బ్రహ్మాండంగా చేశాను, అది చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా, బట్ ఇట్ డింట్. యాక్టింగ్ వల్ల సినిమాలు ఫ్లాప్ అవ్వాలి, గుడ్ ఆర్ బ్యాడ్ యాక్టింగ్ వల్ల. గుడ్ యాక్టింగ్ వల్ల దిస్ పర్టిక్యులర్ మూవీ, ద స్టోరీ వైజ్ అవ్వచ్చు, కాంటెంట్ వైజ్ అవ్వచ్చు, యూ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ వుడ్ గో వెల్. సోచానాథ శాంతి రవికిషోర్ గారు 4th ఫిల్మ్ నాది, అది ప్రేమంటే ఇంతే అని రీమేక్ చేసిన సినిమా. పాటలు బాగుంటాయి, మంచి లవ్ స్టోరీ, కామెడీ బాగానే ఉంటుంది, మరి ఆడలేదు. సో అంటే మేబీ ఇట్ వాస్ టూ సటిల్, ఐ డోంట్ నో. అప్పుడు నాకు అంత జడ్జ్మెంట్ లేదు, అదొక సినిమా కొంచెం ఆడుతుందేమో అనుకున్నా, అది అండ్ పైగా అప్పుడే కదా 4th 3rd ఫిలింలో ఇది అవ్వలేదు కదా, ఇది అవ్వాలి, ఇది అయితే బాగుండు, ఎందుకంటే ఇది ఫస్ట్దే అయిపోద్ది అనుకునే ఉద్దేశంలో తేజ గారు ఇంత పెద్ద సినిమా తీస్తున్నారండి, ఇంక నెక్స్ట్ మనకి ఇంకా ఆ చైల్డిష్ ఇది ఉంటుంది కదా, అది కొంచెం ఉండింది అప్పుడు. తర్వాత స్లోగా ఆడుతుందా చూద్దాం, ఆడితే లేదంటే చూద్దాం ఆలోచిద్దామని కొంచెం స్టెప్ బ్యాక్ అయింది. బట్ దట్ వాజ్ వన్ ఫిల్మ్ విచ్ ఐ థాట్ ఇట్ విల్ డూ. ఓకే, అయితే మీరు చేసిన సినిమాలన్నిటికీ మీ జడ్జ్మెంట్ రాంగ్ అని మీరు ఒప్పుకుంటారా? చాలా సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కారణం అంటే యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ సినిమా. బిగినింగ్లో ఐ డెంట్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్. ఐ థాట్ ఇది బాగుంటుంది అని అనుకుని కొన్ని డెసిషన్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఒక పాయింట్లో నీకు ఒక 5 ఆఫర్ చేశారు, ఆ 5లో నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, చేయకపోతే చెయ్యొద్దు. సరే చేయలేదు, నెక్స్ట్ ఇంకొక 5 ఆఫర్ వచ్చినాయి ఒక 6 monthsలో, అందులో ఏదైనా చెయ్యాలి, చేయకపోతే చెయ్యొద్దు. సో దేర్ అట్ వన్ పాయింట్ ఇట్ బికేమ్ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. సో ఏదో ఒకటి చేస్తే మళ్ళీ ప్రాబ్లం. సో మధ్యలో ఎక్కడో ఒక రేజర్ ఎడ్జ్లో సరే ఉన్న దాంట్లో దీనికి కొంచెం ఛాన్స్ ఉంది అనేది ఓకే, ద బెటర్ ఆఫ్ ద లాట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇఫ్ యూ సిట్ అండ్ సే నో ఐ డోంట్, ఇఫ్ యూ ఆర్ ఇన్ సక్సెస్, అదే అన్న బేస్ ఉందనుకోండి, అప్పుడు మన జడ్జ్మెంట్ రాంగ్ ఆర్ కరెక్ట్, బికాజ్ ఇది నేను అనుకుంటుంది ఇది చెయ్యండి అని చేసినప్పుడు అది అవ్వలేదు అనుకోండి, 1, 2, 3సారి మనకు అర్థమైపోతుంది. 3సారి నేను జడ్జ్మెంట్ తప్పు, నువ్వు రిలాక్స్ అవ్వు, వేరే ఏమన్నా చేయలేదు. బట్ నాకు ద రీజన్ ఆఫ్ డూయింగ్ ఫ్యూ ఫిల్మ్స్, ఐ నో వాట్ దే ఆర్ బిఫోర్ ద రిజల్ట్ కేమ్ అవుట్. సో నాకు ఆ శానిటీ ఉంది ఇప్పుడు, ఎందుకంటే అన్నీ ఆడితే అనుకోండి, మీరు అన్నట్టు నీ జడ్జిమెంట్ తప్పైనా రియలైజ్ అవ్వకుండా లేదు కరెక్ట్ అని వెళ్ళాను అనుకోండి, ఈ టైంకి నా మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి, చాలా బ్యాడ్గా ఉంటుంది ఎవరికైనా, అంటే అంతే కదా మరి. సో నాకు ఏంటంటే ఒక చిన్న ఇది, నాకు అంత చాయిస్ రాలేదు ఇప్పుడు, ప్లస్ నేను అంత కాన్ఫిడెంట్గా ఇది ఆడుతుంది, ఇది నేను చెప్తున్నాను ఇది చెయ్యండి అని చెప్పి చేసి ఫ్లాప్ అయినవి తక్కువ. బట్ ఇది అంతగా ఆడకపోవచ్చు, బట్ నువ్వు ఈ సినిమాలోంచి ఏం వస్తుంది నీకంటే, సరే ఒక తెలిసిన హీరోయిన్ ఉందో ప్రమోషన్ చేస్తారు, దిల్ బీ ఎ ఫిల్మ్, ఇట్ విల్ బీ రిలీజ్, ఇట్ కమ్ ఆన్ టీవీ, ఇట్ మైట్ నాట్ బీ ఎ సూపర్ హిట్, మేబీ ఇట్ విల్ బికమ్ అన్ యావరేజ్ ఫిల్మ్, మేబీ ఇట్ విల్ బికమ్ అబవ్ యావరేజ్ ఫిల్మ్ అనే హోప్తో చేసిన సినిమాలు ఉంటాయి చాలా. బికాజ్ ఐ నెవర్ హ్యాడ్ దట్ వన్ హిట్ దట్ ఇది వద్దండి చేద్దామని చెప్పే అథారిటీ లేదు నాకు. సో దానివల్ల కొంత
నా మైండ్లో బ్యాలెన్స్ ఉంది ఇంకా, ఎందుకంటే తెలిసే చేసాము చాలా, ఎందుకంటే చేయాలి కాబట్టి అనే పాయింట్లో. సో ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంతమందిని ఫ్రెండ్స్ని సంపాదించుకున్నారు, ఎప్పుడు ఎవరిని మీరు అడగలేదా? లైక్ ద బిగ్ డైరెక్టర్స్ కావచ్చు, బిగ్ బ్యానర్స్ కావచ్చు, బిగ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు. అదేనండి, అంటే మనకి ఉంటే కొంతవరకు ఇఫ్ దే వాజ్ అ పర్టికులర్ స్టాన్స్, పర్టికులర్ రేంజ్ ఫర్ అస్, దెన్ వీ కెన్ గో అరౌండ్ అండ్ ఇలా చేద్దాం అనేది ఉండేది నాకు. అంటే బేసికల్గా నాకు అడగడం కొంచెం మొహమాటమే. అండ్ అంటే అడిగితే ఇప్పుడు మనకి ఉన్నప్పుడు అడగడం ఇష్టం అండి, నాకు లేనప్పుడు అడగడం ఇష్టం ఉండదు. అంటే లేక అంటే అందరిని అడగచ్చు కదా, మరి తెలిసిన వాళ్ళు అందరిని అడగచ్చు. ఎప్పుడు నిజంగా లేక అని కాదు, జనరల్గా ఇప్పుడు మీకు ఉన్న వాళ్ళలో గ్రూప్లో సో 1 or 2 విత్ హూమ్ యు ఆర్ వెరీ క్లోజ్, కొంతమంది ఉంటారు కదా, విత్ అట్లీస్ట్ యూ కెన్ వాళ్ళు అదే స్ట్రగ్లింగ్ పాయింట్లో ఉంటారు కదా. ఓకే, వాళ్ళు అదే స్ట్రగ్లింగ్ పాయింట్లో ఉన్నారేమో. లేదంటే అంటే నేను యాక్చువల్గా మీరు అన్నదానికి అంటే చాలామంది అంటుంటారు, నువ్వు నీకు ఇంతమంది తెలుసు కదా, అది తెలిస్తే జరగవండి. అంటే నాకు ఇప్పుడు ఒక హిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఐ కెన్ గో టు మీరు అడగక్కర్లేదు, మీ దగ్గరికి అందరూ అవుతుంది కదా ప్రాబ్లం. అదే ఆ హిట్ గురించి, ఆ హిట్ దగ్గరే ఆగింది ఇదంతా. లైఫ్ అంతా చిన్న హిట్ దగ్గర ఆగింది. బట్ స్టిల్ 13 ఏళ్ల నుంచి ఇలాంటి కెరియర్ ఉన్నా కూడా వాట్ మేక్స్ యూ స్మైల్ నవ్ది? అదే చెప్తాను, నాకు అది అర్థం కావట్లేదు. అంటే సి ఎప్పుడైనా సరే ఎక్కడో ఒక 1 point of టైంలో యుల్ గెట్ డిజెక్టెడ్. అంటే ఎందుకంటే ఇది మీరు కెరియర్ అనుకొని వచ్చారు, దీన్ని మీరు కెరియర్ చేసుకోవాలి అని అనుకుని వచ్చారు. ఒక 17, 18, 20 పోనీ 25 ఏళ్ల కుర్రాడికి ఏం తెలుస్తుంది జీవితం? వాళ్ళకన్నీ లవ్లీగా, ఫ్లవరీగా, చాలా అందంగా, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్యూటీ పోతే దిల్ గెట్ సడన్లీ డిజెక్టెడ్ అండ్ రిజెక్టెడ్. ఆ ఫేజ్ అంటే ఇప్పుడు మీరు మెచ్యూరిటీ వచ్చి ఉండొచ్చు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ యువర్ కెరియర్. ఇనిషియల్ ఇయర్స్ బిగినింగ్లో ఐ థింక్ అబౌట్ 20 ఒక పాయింట్లో కొంచెం అంటే నాకు తెలిసి ఆ ఫస్ట్ 4-5 ఫిల్మ్స్ దగ్గరే ఉండిందండి ఇది. తర్వాత ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ ఓవర్కేమ్ దట్ అని చెప్పచ్చు. ఫస్ట్ థర్డ్ ఫిల్మ్, ఫోర్త్ ఫిల్మ్ అప్పుడు, ఫోర్త్ గౌతమ్ ఎస్సీ కదా, సో థర్డ్ ఫిల్మ్ అనుకోండి. మా మొదటి సినిమా బాగాలేనప్పుడు ఇప్పుడు కొంచెం ఒకరోజు వాజ్ లైక్ ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఉందా లేదా, బయటికి వెళ్ళాలా ఉండాలా ఏంటనే డైలమాలో ఉన్నా. బట్ దానికి ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ కెప్ట్ సేయింగ్ నీకు టాలెంట్ ఉంది, నువ్వు బాగా యాక్ట్ చేసావు, నువ్వు బాగా నీలో ప్రాబ్లం లేదు, నీలో కంప్లైంట్ లేదు, నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు, నీకు డెఫినెట్గా ఫ్యూచర్ ఉందని చాలామంది డైరెక్టర్లు చెప్పడం. అంటే నాకు పేర్లు కూడా తెలిసేవి కాదు డైరెక్టర్లకి. సో ఎప్పుడన్నా చూసినప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా, బాబిట్రా అని నువ్వు జైల్లో చాలా బాగా చేసావు, సినిమా ఆడలేదు ఓకే, నువ్వు కానీ నువ్వు కాన్ఫిడెంట్గా ఉండమ్మా, నీకు ఎప్పటికైనా వస్తుంది, నువ్వు అంటే నీలో టాలెంట్ అని చాలామంది చెప్పారు. రసూల్ గారు కానీ, కేఎస్ రామారావు గారు, అంటే కొంతమంది నాగార్జున గారు. సో దే డోంట్ నో హూ ఐఎమ్, దే డోంట్ నీడ్ టు టాక్. కేఎస్ రామారావు గారు కొంత తెలుసు మా ఫ్యామిలీ వాళ్ళు, బట్ రసూల్ గారికి ఇది నేను తెలియదు అసలు. నాగార్జున గారు మామూలు యాక్టర్ తెలుసు. సో ఇలాగ అంటే ఫేస్ చూసి మనిషిని గుర్తుపట్టి పిలిచి నువ్వు బాగా చేస్తున్నావు, కాన్ఫిడెంట్గా ఉండని ఇండస్ట్రీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అది డెఫినెట్గా బికాజ్ మా పేరెంట్స్ కూడా ఫస్ట్ 2 ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే షుడ్ గో బ్యాక్ అండ్ క్విట్ అండ్ స్టడీ ఆర్ కంటిన్యూ స్టడీయింగ్ అండ్ డూ సంథింగ్ ఆర్ ఏంటనే డైలమా వాళ్ళకు కూడా తెలియదు కదా మాకు ఎవరు, ఈజ్ నాట్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్యామిలీ. సో ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఆడియన్స్ నుంచి కానీ, సినిమా బాగాలేకపోతే ఎందుకు మాట్లాడాలి, హీరోతో ఎవరైనా మాట్లాడతారు మామూలు ఫస్ట్ 2 ఫిల్మ్, బట్ ఆడియన్స్ కూడా ద కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ దే గేవ్ అని చెప్పచ్చు. ఇండస్ట్రీలో కూడా చాలామంది అలా చెప్పారు. సో అది నాకు తెలిసి, అంటే ఇప్పుడు మీరు అంటే నాకు ఇది గుర్తొచ్చింది. సో యా, ఐ థింక్ దట్స్ ద రీజన్. అనదర్ పాయింట్ ఆల్సో, దో మీకు సక్సెసెస్ లేకపోయినా వై ఇస్ ఇట్ దట్ పీపుల్ లవ్ యూ సో మచ్? అంటే వాళ్ళ చుట్టుపక్కల మిమ్మల్ని తిప్పుకుంటుంటారు, ఎస్పెషల్లీ ద స్టార్ కిడ్స్, దే లవ్ యూ సో మచ్. అంటే మాకు బన్నీ, చరణ్, రాణా, శిరీష్, నేను వి స్టార్టెడ్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను ఆర్యా 2 ముందు మామూలుగా పార్టీ చేసేవాడు. పార్టీలో ఫ్రెండ్షిప్ మాది, బన్నీది నాది శిరీష్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ దెన్ రానా కూడా అంతే. వై ఐమ్ మేకింగ్ దిస్ పాయింట్ ఈస్, జనరల్గా సక్సెసెస్ లేని యాక్టర్స్ని ఎవరిని యూజువల్గా దట్స్ ఇండస్ట్రీ రీతి రివాజ్ అంటున్నారా? ఓకే, యూజువల్గా దే డోంట్ ఇంటరాక్ట్. ఒక ఇంటరాక్ట్ అయినా కూడా హాయ్ బాయ్ టైప్స్లో ఉంటుంది. వాళ్ళ ఫోల్డ్లోకి తెచ్చుకొని వాళ్ళ గ్రూప్స్లో పెట్టేసుకొని రెగ్యులర్ బేసిస్
ఆన్ రెగ్యులర్ బేసిస్? మంచి క్వశ్చన్ ఇది. ఐ థింక్ మేబీ బిగినింగ్లో అనుకున్నాం కదా, మామూలుగా మనుషులు అంటే ఇష్టం, గ్రూప్లో ఉన్నప్పుడు అందరూ సరదాగా ఎలా ఉండాలి, జోక్లు వేసుకుంటూ వాట్ ఎవర్ వి, ఐ థింక్ ఇట్ మేబీ ద కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యామండి. గ్రూప్లో మేబీ లైకబుల్గా ఉంటాం, లేదంటే జస్ట్ అంటే సినిమా గురించి పెద్ద మామూలుగా బయట నాకు సినిమా గ్రూపులు, సినిమా అంటే ఇప్పుడు దిల్ బీ 50% సినిమా అండ్ 50% ఆఫ్ రియల్ లైఫ్. ఓకే, నాకు అది తెలుసు. అంటే మీరు ఇప్పుడు నాకు మీరు వేసిన క్వశ్చన్కి యాక్చువల్గా ఆలోచిస్తే ఏమైద్దా అని నేను ఆలోచించి చెప్పాల్సి, అంటే నాకు కూడా తెలియని ఆలోచించి చెప్పాలి. మేబీ నేను అనుకోవడం, ఇప్పుడు జనరల్గా ఒక యాక్టర్ని కలిస్తే టాపిక్స్ లిమిటెడ్ ఉంటాయి. ఇఫ్ హీ జస్ట్ వాంట్స్ టు బి యాక్టర్ అండ్ నథింగ్ ఎల్స్. సో సమ్ గై హూజ్ నాట్ ఫ్రమ్ ఎ ఫిల్మ్ ఫ్యామిలీ, బయటోడు లేదంటే సినిమా సర్కిల్లో కలిసిన మనుషులకి టాపిక్స్ సినిమా దాకే ఆగిపోతుంటాయి కొన్నిసార్లు. నేను చాలాసార్లు గమనించాను అది. నాకు అది ఎప్పుడు నచ్చలేదు. సినిమా ఈజ్ అ టాపిక్, ఎస్ ఓకే, బట్ మిగతా చాలా ఉంది, చాలా పెద్ద ప్రపంచం ఉంది, ట్రావెలింగ్ ఉంది. సో నాకు మేబీ నేను అనుకోవడం, ఇప్పుడు మీరు అంటే మైట్ బి రాంగ్, బట్ నాకు తెలిసి నాతో మామూలుగా మేము కూర్చుంటే అన్ని రకాల టాపిక్లు మేబీ మాట్లాడడానికి ఉంటాయి. ఐ డూ లాట్ ఆఫ్ ట్రావెలింగ్, సో ఎక్స్పీరియన్సెస్ కలిసి వెళ్తుంటారు కదా అందరూ మీరు? అందరూ అంటే ఎస్పెషల్లీ విత్ రానా యూ ట్రావెల్ గోవా, న్యూ ఇయర్ అయితే గోవా డెస్టినేషన్ కదా మాకు, సో అదొకటి ఉంటుంది. బట్ యా, సో అంటే మీరు ఐ థింక్ సో అంటే వేరే టాపిక్లు ఉండడం ప్లస్ ఎప్పుడు చాలా ఇంకొకటి కరెక్ట్ ఇది అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఒక నార్మల్ ఫెలో ఒక చరణ్ తోటి ఉంటే, లేదంటే ఒక ఏమన్నా బిగ్ స్టార్ తోటి ఉంటే, నేను అబ్జర్వ్ చేశాను ఇది, ఆ బిగ్ స్టార్ని ఇంప్రెస్ చేయడం అనేదే పాయింట్గా ఉంటుంది వీడికి. సో అది పాతకాలంలో నడిచేది, వేరే జనరేషన్స్లో నడిచేది, ఇప్పుడు నడవదు. ఇప్పుడు నన్ను అంటే నేను కదా ఒక పెద్ద యాక్టర్ని ఒకటి కలిసి భయ్యా మీరు ఆ సినిమా ఈ సినిమా అయితే వాడికి చిరాకు వస్తుంది. నేను గమనించాను, ఒక పాయింట్ వరకు ఉంటుంది. లేదా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అందులో బాగా చేశారు, బాగా డాన్స్ బాగుందంటే అయిపోద్ది. బట్ దీస్ అదర్ ఫెలోస్ హు ఆర్ నాట్ మేబీ దే ట్రై టు ఇంప్రెస్. ఈ చిడత అంటారు అదే ఏమంటారు దాన్ని, బ్యాండ్ ఇది కొంచెం వేరే జనరేషన్లో ఉండేది, కానీ ఇప్పుడు అది నచ్చట్లేదండి. ఎందుకంటే వాళ్ళు లెగిసి ఇప్పుడు సమ్ బిగ్ స్టార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేక్స్ అప్ అండ్ దెన్ హిస్ లైఫ్ ఈజ్ అబౌట్ పీపుల్ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ హిమ్, అండ్ ఇది ఎలా చేయాలి ఇదే చేయాలనో లేదంటే అందులో ఇదనో. సో ఇదంతా వదిలి సాయంత్రం ఒక డిన్నర్కో ఒక పార్టీకో వెళ్ళినప్పుడు హీ వాంట్స్ టు మేబీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ బీ విత్ ద నార్మల్ పర్సన్ అనేది మేబీ అది అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు నార్మల్ పర్సన్ మేక్స్ దెమ్ ఫీల్ గుడ్, మేబీ ఐఎమ్ ద నార్మల్ పర్సన్. సో వేరే టాపిక్స్, సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ మేబీ. యా, అయితే నవదీప్ మీరు సినీ ఇండస్ట్రీలోకి రావటం కూడా చాలా నాటకీయంగా జరిగిందని విన్నాను నేను. అంటే నాటకీయంగా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జై, ఐఎమ్ జనరలీ టెల్లింగ్. మీరు చిరంజీవి గారికి పెద్ద భీభత్సమైన ఫ్యాన్. చిరంజీవి గారిని అంటే అడ్మైర్ చేస్తూ ఏదో ఒక రోజు ఆయన ముందుకెళ్ళాలి, ఆయన్ని కలవాలి, ఒక సినిమా చెయ్యాలి అన్న ఒక అంబిషన్ పెట్టుకొని వచ్చారు. వచ్చి కృష్ణవంశీ గారి సినిమా చిరంజీవి గారు చూసేసి మిమ్మల్ని మెచ్చుకున్న టైంలో దట్ వాజ్ ద డే యూ రియలైజ్ దిస్ ఈజ్ మై ప్లేస్ అనుకున్నారంట. నిజమేనా? అంటే వాట్ యూ డ్రెమ్ట్ కేమ్ ట్రూ. చిరంజీవి గారితో సినిమా చేయాలనేది ఒకవేళ నాకు 17 yearsకి అలాంటి డ్రీమ్ అలాంటి థాట్ అయితే రాలేదండి ఇప్పుడు. చిరంజీవి గారి సినిమా కాదు, చిరంజీవి గారి లాగా నేను కూడా డెఫినెట్గా యాక్టర్ అవ్వడానికి. అంటే నాకు చిరంజీవి గారు చిన్నప్పుడు మా మదర్కి చాలా పెద్ద షీఈ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఓకే, ఆవిడ ఆయన ఎన్సీసీలో జూనియర్ సీనియర్ ఏదో వాళ్ళకి ఒక ఇది ఉండేది. సో చిరంజీవి గారు నాకు అంటే ఆబ్వియస్లీ షీ లైక్ డిమ్ అండ్ షీ ఆల్సో నా ఫ్రెండ్, నా సీనియర్, నాకు తెలిసి ఆయన అనే దాని మీద ఇంకెక్కువ ఫ్యాన్ అవుతారు కదా. సో అలాగే నేను పెరిగిన దగ్గర నుంచి చిరంజీవి గారే హీరో, శ్రీదేవి గారే హీరోయిన్ టైప్లో మా మదర్ ఉంటుంది. ఆబ్వియస్గా అది నాకు వచ్చింది. అప్పుడులో జీవితమే పాటలు అయ్యి పాడుకున్నాను చిన్నప్పుడు. సో చిరంజీవి గారు వాజ్ మై ఫేవరెట్ హీరో యాజ్ గ్రోయింగ్ అప్. సో డెఫినెట్గా అంటే ఆయన నాకు తెలిసి అంత ఆల్రౌండర్ ఎవరు ఉండరు డెఫినెట్గా ఏ యాక్టర్గా. అంటే నాకు తెలిసి నాకు యాక్టర్గా ఆయనే ఇన్స్పిరేషన్ వచ్చాను. అది అక్కడితో అది అంతే అంటే సినిమాల్లోకి. బట్ అంటే ఎంట్రీ వాజ్ నార్మల్. ఓకే, బట్ అంటే రెండు ఇక్కడ సపరేట్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్, సినిమాలో చిరంజీవి గారు అంటే నేను చాలా పెద్ద ఫ్యాన్, అదొకటి. తర్వాత సినిమాల్లోకి మామూలుగా ఎంట్రీ తేజ గారి ఈ లూప్లోకి వచ్చింది. అయ్యా మీరు అన్నట్టు
ఆ సినిమా చూసి వచ్చేటప్పుడు అప్పుడు నాకు ఇంకా ఆయన అంత పరిచయం లేదు, మామూలుగా అంటే తెలుసు, అంటే హలో హలో అంతే. అక్కడ ఆయన బాగా బయటకు వచ్చి వీడు వీడు భలే చేశాడని ఆయన పర్టికులర్గా నా గురించి అనేదానికి నాకు ఇంకా అసలు రాలేదు. మా మమ్మీకి ఫోన్ చేసి ఇమీడియట్లీ. సో దెన్ దోస్ ఆర్ ద థింగ్స్ లైక్ ఫ్యూ థింగ్స్ దట్ మేక్ యూ కంటిన్యూ కదా. మీరు ఇందాక అన్నారు కదా ఎప్పుడు మీరు ఇది అవ్వలేదా, మీకు ఏంటి కాన్ఫిడెన్స్ అంటే ఇలాంటి. ట్రూ. అయితే చిరంజీవి గారి అబ్బాయి మీకు మంచి ఫ్రెండ్. ఇప్పుడు ఏ చిరంజీవిని అయితే మీరు అడ్మైర్ చేస్తూ ఉన్నారో చిన్నప్పుడు, అదే చిరంజీవి గారింటికి మీరు రెగ్యులర్గా రాకపోకలు, వాళ్ళ అబ్బాయితో ఫ్రెండ్షిప్, క్లోజ్ బాండింగ్, ఇవన్నీ. సో సీ వెన్ ద లైఫ్ టర్న్స్ దిస్ వే, త్రూ ఫ్రెండ్షిప్ యూ గెట్ క్లోజ్ టు అ ఫ్యామిలీ. వాట్ ఆర్ ద ఇమోషన్స్ యూ గో త్రూ అండి? ఫస్ట్లో చాలా టెన్షన్గా ఉండేదండి. చిరంజీవి గారు మామూలుగా అంటే అలా డాటర్ పెళ్ళికి మమ్మీకి రావాలి, ఇమీడియట్ మమ్మీ రావాలి, నువ్వు ఫోన్ చేయి నేను పిలుస్తానని చెప్పి ఆయన పిలిచి వచ్చినప్పుడు ఆమెకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అంటే స్టిల్ దే వాజ్ లైక్ ఓ మై గాడ్ చిరంజీవి గారు ఇది ఉండేది. బట్ హీ మేక్స్ యూ ఫీల్ సో కంఫర్టబుల్ అండి. సో బయట చూసినప్పుడు మామూలుగా హాయ్ అనడం వేరే, అరే హాయ్ అని అనడం వేరే. సో హీ మేక్స్ యూ సో కంఫర్టబుల్ అండ్ హీ సో నైస్ దట్ స్లోగా మీకు అంటే అది ఉంటుంది ఎప్పుడు చిరంజీవి గారు ఉంటుంది. బట్ హీ విల్ నార్మలైజ్ ద సిచ్యువేషన్. సో ఆయనలో గొప్పతనం అది. సో ఆయన నార్మలైజ్ చేసి ఇప్పుడు కొంచెం ఆ ఇది ఉన్న ఆ భయం ఉండదు. ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఒక జోక్ వేయడం లేదంటే ఆయనతో మాట్లాడడం ఇలా ఉంటుంది. సో ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మూవీస్ ఎప్పుడైతే కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చాయో, మన కెరియర్ గ్రాఫ్ కొంచెం పైకి వెళ్ళి కొంచెం కిందికి వెళ్ళి మధ్యలో కిందికి వెళ్ళిపోయి మళ్ళీ అసలు పైకి రాకుండా ఉండే ఆ సిచ్యువేషన్లో మీరు ఏమైనా వేరే వైపు డైవర్ట్ అయ్యారా? లైక్ హోస్టింగ్ షోస్, యూనో, దెన్ రియాలిటీ షోస్, లేకపోతే గెటింగ్ ఇన్ టు క్యారెక్టర్ రోల్స్, ఆర్ ఓపెనింగ్ యువర్ ఓన్ బిజినెస్. అంటే కొంచెం అండ్ బికాజ్ ఆబ్వియస్గా ఉంటుంది కదా ఒక కైండ్ ఆఫ్ ఫియర్, వాట్ టుమారో, టుడే ఇస్ లైక్ దిస్, వాట్ టుమారో అన్న ఒక ఫియర్. నాకు ఎప్పుడు ఫియర్ రాలేదండి లైఫ్లో. ఎందుకంటే లైక్ ఐ సెడ్, బట్ అట్లీస్ట్ ఒక క్వశ్చన్, వాట్ టుమారో. డెఫినెట్గా వచ్చింది క్వశ్చన్. నాకంటే మా పేరెంట్స్కి ఎక్కువ వస్తుంది టుమారో ఏంటి అని. ద వే ఐ లుక్ ఎట్ ఇట్ ఈస్ గుడ్ యాక్టర్ ఆర్ అన్ యాక్టర్ హూ, అంటే జనాలు వీడు ఒక మంచి యాక్టర్ నువ్వు స్టాంప్ వేసారు అనుకోండి, అది ఎప్పటికి పోదు. యాక్టింగ్ మర్చిపోడుగా ఎవడు, అయితే బెటర్ అవ్వాలి, లేదంటే వాడికి ఇంట్రెస్ట్ లేక లావ్ అయిపోవాలి, లేదంటే అంటే ఒక హీరో లేదంటే అలాంటి ఒక హీరో ఆర్ ఇలాంటి సంబడి హూ లుక్స్ లైక్ మీ. యాక్టింగ్ బాగా చేసామని స్టాంప్ వేసిన తర్వాత లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. ఈ మధ్య ఏంటి సరిగ్గా చేయట్లేదని నేను ఉండదు, అదొకటి. సో ఒక యాక్టర్గా సినిమాలు ఇప్పుడు అంటే ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ త్రోన్ ఇట్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియాలిటీ షో ఉంది. రియాలిటీ షో అప్పుడులో ఇంకా యాక్టర్లు ఎవరు చేయలే, అంటే నోబడి చేసినప్పుడు. టీవీ షో అనగానే రెండు రకాలు ఉంటాయి మనకి. ఏంటంటే అయిపోయింది ఇంకా సినిమా కెరీర్ అయిపోయింది కాబట్టి టీవీ షో చేశాడనే క్వశ్చన్ రావచ్చు. చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. నేను దాన్ని ఎలా చూశానంటే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో 15 మంది అమ్మాయిలు, ఒక అక్షయ్ కుమార్ చేశారు కదా నార్త్లో, అది సౌత్లో చేస్తున్నారు. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఒక టీవీ షో ఇండియా బయట షూట్ చేస్తున్నారు, దానికి నువ్వు హోస్ట్ చేస్తున్నావు. సేమ్ థింగ్, రెండు ఒకటే. సో ఈ జనాలు ఒపీనియన్స్ అనే దాని మీద కూర్చుంటే మనం అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. అది ఇంకా అందరికీ ఇప్పుడు మనకు 7 కోట్ల మందికి మనం SMS పోల్ పెడితే కానీ సాల్వ్ అవ్వదు. అది మనకంత టైం. సో ద వే ఐ లుక్ ఎట్ ఇట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేనన్నా అది కాదండి, నేను సినిమాలు అయిపోయి కాదని టీవీలోకి వచ్చింది. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఒక టీవీ షో బయటికి వెళ్ళి ఒక ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ షో చేశాను, దానికి నేను హోస్ట్ చేశాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకున్నాను. ఇప్పుడు హోస్టింగ్ ఉందనుకోండి, బాలీవుడ్లో 15 years నుంచి చేస్తున్నారు, మనోళ్ళు ఎవరు చేయలే. ఎందుకంటే మనోళ్ళు సడన్గా మన అంత అంటే కొంచెం పాత జనరేషన్ చూసుకుంటే అంత మనకి ఓపెన్గా మాట్లాడి జోక్లే అంటే బయట ఉంటారు, బట్ స్క్రీన్ మీద ఒక చిన్న రిజిడ్నెస్ ఉంటుంది. అందరూ కొంచెం స్క్రీన్ పైన కొంచెం ఇదిగా ఉంటుంది. మా జనరేషన్కి వచ్చేదానికి అది లేదు. జోక్లు వేసుకోవడం లేదంటే మామూలుగా స్క్రీన్ ముందు అంటే ద వే వీఆర్ అవుట్ సైడ్ ఆన్ కెమెరా ఆల్సో ఇప్పుడు అలాగే ఉన్నారు అందరూ. ఎవరు కెమెరా ముందు యాక్ట్ చేయట్లా, అంటే మేబీ ద జనరేషన్ ఇస్ చేంజ్. అది వచ్చినప్పుడు హోస్ట్ చేయాలి, మీరు ఇష్టం వచ్చినట్టు అంటే యూ కెన్ జోక్ ఆన్ పీపుల్ అండ్ దెన్ దట్ ఈస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ టు ఓపెన్ అప్ సంథింగ్ న్యూ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారు. క్యారెక్టర్ రోల్ అంటారా మేబీ, అంటే ఆబ్వియస్లీ ఇఫ్ దెర్ ఇస్ నాకు సక్సెస్ ఉండి నేను ఒక రేంజ్లో ఉండుంటే కొన్ని చెయ్యం ఆబ్వియస్గా, అది ఆబ్వియస్ అండి.
బట్ అలా అని ఇంకా అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్ని క్యారెక్టర్లు చేయాలనే పాయింట్ కూడా చేయాలి. సో ఎక్కడో బ్యాలెన్స్ ఎత్తుక్కుంటూ ఇది కాదులే అని చాలా అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అన్న ఈ క్యారెక్టర్ రోల్ కానీ సపోర్టింగ్ రోల్ కానీ మీరు చూసిన 2-3 తెలుసు మీకు. నన్ను అడిగిన 100 తెలియదు కదా. ఓకే, నన్ను 100 అడిగారు, నేను 100 చేయలే, నేను ఈ 2-3 చేశాను. బికాజ్ ఐ థాట్ ఓకే ఓ మై ఫ్రెండ్ ఉంది, ఆర్యా 2 ఉంది. ఆర్యా 2 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ మై లైఫ్. ధ్రువ నా పర్ఫార్మెన్స్ అంటే ద వే ద క్యారెక్టర్ వాజ్ దేర్. అండ్ కన్నడ మలయాళంలో తెలుసు నేను అంతే. తమిళ్ నేను సినిమాలు చేశాను, కన్నడ మలయాళం వాళ్ళకి తెలియదు నేను. బట్ ఆర్యా 2 వస్తే బన్నీ కన్నడ మలయాళం హిందీలో డబ్ చేస్తే మీరు ఓ బన్నీ అల్లు హీరోకే సాతే తుమ్ ఆర్యా 2లో అంటుంటారు. సో దిట్ గేవ్ మీ గ్రేట్ ఎక్స్పోజర్. ఓ మై ఫ్రెండ్ ఉంది అనుకోండి, ఒక 2 కపుల్స్ అంటే నేను చేసినవి. సో అలాగా నాకు ఆఫర్ చేసిన 100లో నేను చేసిన ఈ 2-3 బికాస్ దోస్ ఆర్ ద బెటర్ వన్స్. సో నేను మరి అంటే బ్యాడ్ రోల్ ఇంకా చేయలేదేమో ప్రస్తుతానికి అనుకుంటున్నా. మరి ఎక్కడో బ్యాలెన్స్ అనేది తప్పదు, అంటే ఐమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్. వాట్ అబౌట్ బిజినెసెస్ అండ్ డిఫరెంట్ బిజినెసెస్? మీరు చాలా కొన్ని స్టార్ట్ చేశారని విన్నాను. స్మాల్ అంటే ఏంటంటే నాకు కొంత ఒక 25 ఏళ్ళు వచ్చాక ఓహో డబ్బు అంతా ఖర్చు పెడితే కుదరదు అనమాట, ఎక్కడో చోట దాయాలనేది చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచో. బాగా అర్థం కాదు కదా మనకి, తెలుసుకునేంత వరకు తెలియదు కాబట్టి. సో వాట్ ఎవర్ లిటిల్ మనీ ఈస్ దేర్ ఐ ట్రై టు, మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఐ ట్రై టు పుట్ ఇన్ సమ్ మనీ. నేను అంత టైము నాకు అంత బిజినెస్ తెలియదురా, బట్ మీరు చేస్తున్నారు కదా నాకు ఎంతో కొంత వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ విత్ మీ అని డైవర్స్ అయితే అయ్యా. ఓకే, డెఫినెట్లీ దట్స్ అంటే ఏ కెరీర్లో ఉన్నా డాక్టర్ ఆపరేషన్ చేసుకుని డబ్బులు తీసుకెళ్ళి ఇంకేడో పెట్టాలి. ఓ సూపర్ స్టార్ కోట్లు వస్తే సినిమాలో అంటే వేరెవర్ ద మనీ అంటే డబ్బుకంటూ ఒక రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ అందరిలాగే నేను ఫాలో అయ్యాను. నాకున్న మొత్తంలో నేను వాట్ ఎవర్ స్మాల్ థింగ్స్ అవి ఇన్వెస్టెడ్. మీరు యూ యాక్టెడ్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండి, లైక్ రామ్ గోపాల్ వర్మ గారు, తేజ గారు, సురేందర్ రెడ్డి, అండ్ దెన్ సుకుమార్, అంటే వెరీ సీజన్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్కూల్ ఆఫ్ డైరెక్షన్. వాళ్ళకు ఒక స్టైల్ ఉంది, వాళ్ళకి ఒక జానర్ ఉంది, వాళ్ళకి ఒక వే ఆఫ్. అండ్ ఐ థింక్ యూఆర్ వెరీ ఫార్చునేట్. చేసిన 40 సినిమాల్లో కూడా మీరు చేసిన ఆ మెయిన్ 7-8 ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ రియలీ గుడ్, అందులో మీరు మంచి రోల్స్ ప్లే చేశారు విత్ గుడ్ డైరెక్టర్స్. కృష్ణవంశీ గారి నుంచి, అలాగే రామ్ గోపాల్ వర్మ గారి నుంచి, సుకుమార్ గారి గురించి మీరు వాట్ ఈస్ ఇట్ దట్ యూ లర్న్డ్? ఎస్పెషలీ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ యాక్టింగ్, ఇట్స్ అబౌట్ జనరలీ అంటే మీ పర్సనాలిటీ అవ్వచ్చు, మీ అవుట్లుక్ అవ్వచ్చు, హౌ ఇట్ ఆల్ షేప్డ్? డైరెక్టర్స్ నుంచి మోస్ట్లీ పర్సనల్గా కంటే సినిమాకి సంబంధించే నేర్చుకోవడం జరిగింది చాలా వరకు. డెఫినెట్గా ఎక్సెప్ట్ తేజ గారి దగ్గర తప్ప. ఎక్సెప్ట్ తేజ గారి దగ్గర, కృష్ణవంశీ గారి దగ్గర కూడా. కృష్ణవంశీ గారి దగ్గర పర్సనల్గా అంటే అదే ఇట్స్ మోర్ లైక్ ఆయన నేను ఎక్కువ బాండ్ అయ్యాను. సుకుమార్ గారు నేను బాగా బాండ్ అయ్యాను. సురేందర్ రెడ్డి గారు రీసెంట్గా చేసిన. సో మోర్ ఆఫ్ సినిమాకి సంబంధించి, యాక్టింగ్కి సంబంధించి నేను అంటే బిగినింగ్ స్టేజెస్లో కృష్ణవంశీ గారు, తేజ గారు ఆబ్వియస్లీ, అండ్ దెన్ అరుణ్ ప్రసాద్ గారు. అరుణ్ ప్రసాద్ గారు కూడా నాకు ఫుల్ ఫ్రీడమ్ అండి. అంటే గౌతమ్ ఎస్ఎస్సి అండ్ యాగం 2 సినిమాలు చేశాను ఆయనతో. సో అబ్బాయి ఏంటైతే ఎలా చేద్దాం చెప్పు అని, అంటే ఇది అన్నా ఇది ఇలా చేద్దాం, ఓకే ఆ లాస్ట్ ఒకటి కొంచెం అది వద్దులే ఇది చేద్దాం, ఓకే ఇలా ఉండేది. సో ఒకసారి చేసి చూపి, ఇది కాదు నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా ఉండేది కాదు. బికాజ్ వీ అండర్స్టూడ్ ఈచ్ అదర్. సో కృష్ణవంశీ గారు కూడా అంతే. దానికి ఆయన కూడా ఏంటి ఎలా చేద్దాం చెప్పు, అంటే ఏం చేస్తావు చెప్పు అంటే 2-3 రకాలు చేసి చూపిస్తే ఆ 3ది బాగుంది చేయాలి. సో దట్ అంటే ఐ యూస్ టు లైక్ గోయింగ్ టు షూటింగ్. పొద్దున్న లేచి వెళ్తే ఈరోజు మనం ఏదో చేయబోతున్నాం, మామూలుగా వాళ్ళు చెప్పింది మనం చేయాలి కదా. బట్ నాతో అంటే మాకున్న లక్కీగా ఫార్చునేట్లీ ఆ రిలేషన్స్ ఆర్ ఆ సీన్స్ అలాంటివి, లేదంటే ఆ క్యారెక్టర్లు అలాంటివి కాబట్టి ఎలా అంటే దే వర్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇంప్రూవైజేషన్ ఆన్ సెట్. సో అలాగే నేను బాగా ఎంజాయ్ చేస్తూ చేసే వర్క్లో. సుకుమార్ గారు కూడా, సుకుమార్ గారితో అయితే వీ యూస్ టు, ఆయన రైటర్ కదా బేసికల్గా. సో హీ యూస్ టు రైట్ మెనీ వర్షన్స్. అండ్ ఇప్పుడు ఇందులో ఏదైతే బెటర్ అని చెప్పి అక్కడ డిస్కస్ చేసుకున్నాను బన్నీ కానీ నేను కానీ. సో స్క్రిప్ట్ తెలుగు కొంచెం నాది బాగుంటుంది, తెలుగు ఐ కెన్ రీడ్ అండ్ రైట్, అండ్ గ్రామర్ కరెక్ట్ ఉంటుంది. గ్రామర్లో చాలా స్ట్రాంగ్ నేను తెలుగులో. సో ఏది చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పు అంటే ఇంకొంచెం ఉంటే దీన్ని కొంచెం షార్ట్గా చెప్తే ఎలా ఉంటుందంటే ఇలా చెప్పు. సో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ సో అలా ఉన్నప్పుడు ఒక యాక్టర్కి ఎప్పుడు షూట్ చేయాలా, ఇంకా అంటే ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ 24 క్రాఫ్ట్స్లో మీరు ఎంతో కొంత నేర్చుకోవడానికి ట్రై చేశారు, తేజ గారి దగ్గర అవ్వచ్చు, కృష్ణవంశీ గారి దగ్గర అవ్వచ్చు. బట్ ఐ హర్డ్ వాటిలో మీరు బాగా కొద్ది వరకు పట్టు సాధించింది సినిమాటోగ్రఫీ అండ్ కంపోజింగ్ అని విన్నా, కరెక్టేనా?
కొంచెం మీరు మ్యూజిక్ సెషన్స్లో కూర్చుంటారని లైక్ అంటే మీరు 24 క్రాఫ్ట్స్లో ఏదన్నా నేను అయి ఉంటే షుడ్ బి స్క్రిప్టింగ్ అంటే లాంగ్వేజ్ అదే స్క్రిప్టింగ్ ఒకటి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి ఇంత చెప్పినప్పుడు నేను ఒకటి చెప్తానని చెప్పి ఆ మొత్తం దాన్ని షార్ట్గా అంటే వాట్ ఎవర్ కొట్టి తెచ్చేవారు, లేదంటే వాట్ ఎవర్ నెసరీ చెప్తే మోస్ట్లీ అందరూ ఇన్పుట్స్ ఎప్పుడు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ అది కరెక్ట్ కాదు అన్న వాళ్ళు ఎప్పుడు లేరు. మేబీ బికాస్ లాంగ్వేజ్ ఇస్ కరెక్ట్. బట్ ఐ హర్డ్ యు ఆర్ వెరీ గుడ్ విత్ యువర్ కెమెరా. అంటే మీరు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అవి బాగా ఇంట్రెస్ట్ చేయాలన్న కోరిక అయితే ఉందని విన్నాను కదా. ఐ షూర్? ఓకే. అండ్ డెఫినెట్గా ఆల్ ద క్రాఫ్ట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్. ఐ వుడ్ లైక్ టు కొంత మీరు అన్నట్టుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పర్టికులర్గా సినిమాటోగ్రఫీ అనేది. అంటే స్క్రిప్ట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా అంటే యూ హ్యావ్ దట్ బగ్ ఇన్ యూ, ఎప్పటికైనా డైరెక్షన్లోకి వెళ్దాము అని? డైరెక్షన్లోకి వెళ్దామంటే ఇట్స్ అ పాసిబిలిటీ అండ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇంకేదైనా చేయాలంటే డెఫినెట్గా డైరెక్టింగ్ బాగుంటుందండి. అంటే ద హ్యాపీనెస్ ఆఫ్ మేకింగ్ ఎ గుడ్ ఫిల్మ్ ఆర్ ద క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇఫ్ యూ ఆఫ్టర్ ఎ గుడ్ డేస్ షూట్, ఇట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చేస్తే కనుక మేబీ టువర్డ్స్ డైరెక్షన్. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఎంత మీరు సీరియస్ యాక్టరో, సీరియస్ పర్సనో ఇన్ యువర్ కెరియర్, మీరు అంత మోస్ట్ నాటియెస్ట్, మోస్ట్ ఎనర్జెటిక్, కాదండి నేను అసలు చాలా పెద్ద కమెడియన్. ఫిలింకి సంబంధించిన వరకు, యాక్టింగ్ వరకు నేను అనేది, యూఆర్ అన్ యాక్టర్, యూఆర్ అ సీరియస్ యాక్టర్, యూఆర్ వెరీ ఫోకస్డ్. బట్ జనరలీ అ వెరీ నాటీ పర్సన్, వెరీ హైలీ హైపర్ యాక్టివ్, టూ ఎనర్జెటిక్. అండ్ మీకు అసలు ఎంత లేట్ నైట్ అయినా సరే యు ఆర్ వెరీ అప్ అండ్ యాక్టివ్. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. షూటింగ్ అవ్వచ్చు, ఆఫ్ షూటింగ్ కూడా అవ్వచ్చు, విత్ యువర్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ బి ద కేస్ కదా. ఏదండి, డెఫినెట్లీ యాక్టివే. అండ్ నాటి అంటారా, ఉంటుంది కొంచెం ఎక్కడో ఉంటుంది కదా, మనిషి కోతి నుంచి వచ్చాడు అనేది, మధ్యలో ఎక్కడో ఆగిపోయాను నేను అని చెప్తుంటారు. ఎస్పెషల్లీ మీ కాలేజ్ డేస్ వేర్ మోస్ట్ కాలేజ్ డేస్లో చాలా ఉండేవి. కొంచెం ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత తగ్గించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఏం చేసిన టీవీలో వేస్తారని చెప్పి కొంచెం బాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది ఈ మధ్య. బట్ కాలేజ్లో మ్యాడ్. కాలేజ్లో మీరు రాక్ స్టార్ అంట, మీరు రాక్ స్టార్ అంటే ఐమ్ నాట్ టాకింగ్ ద బ్యాండ్, ఐమ్ సేయింగ్ యు ఆర్ ది మోస్ట్ సార్టెడ్ పర్సన్ అండ్ మోస్ట్ వాంటెడ్ పర్సన్. అమ్మాయిలందరూ మీతోనే మాట్లాడేవారంట, మీ ఫ్రెండ్స్ మిగతా అబ్బాయిలందరికీ విపరీతమైన జెలసీ ఉండేదంట మీరంటే. సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు విజయవాడలో నలంద ఐఐటి ఫౌండేషన్ ఐఐటి కాలేజ్లో ఉన్నాను, ఐఐటి జూనియర్ కాలేజ్. నేను ఒక్కడనే హైదరాబాద్ నుంచి ఉన్నా, మిగతా వాళ్ళందరూ విజయవాడ వాళ్ళకి సిటీ. ఓకే. విజయవాడ వాళ్ళకి సిటీ, బాగా చదువుకుంటున్న పిల్లలు చుట్టుపక్కల ఆంధ్ర ఏరియాస్ నుంచి. విజయవాడ వాళ్ళకి సిటీ. సో వాళ్ళు అంటే వాళ్ళు ఒక టైప్లో ఉంటారు. నేను ఒక్కడిని కోవిడ్లో చిన్నప్పటి నుంచి కోవిడ్ స్కూల్లో ఉండి ఇంటర్మీడియట్ ఒక ఇయర్ హైదరాబాద్లో చదివి సెకండ్ ఇయర్కి వెళ్ళా. సో ఆబ్వియస్గా అమ్మాయిలతో మాట్లాడడం కానీ ఇది అంటే అప్పుడులో వాళ్ళు దే నెవర్ యూస్ టు టాక్ టు గర్ల్స్. అమ్మాయితో మాట్లాడాలంటే 3 నెలలు పట్టేది వాడికి, ఏది అమ్మాయి చూసి మాట్లాడితే ఓకే అంటే జస్ట్ మాట్లాడడానికి క్లాస్లో, వేరే లేదు. మళ్ళీ నేను ఎంటర్ అవడం మామూలు కోవిడ్లో వెళ్ళాను, మామూలుగా ఉండేది నాకు. బాగున్నారు, మీ పేరేంటిది, ఈ టైప్లో ఉండేది. వీళ్ళందరూ చూసి వీడేంటి మనం 1 year మాట్లాడుకుంటుంటే వీడు వచ్చి మాట్లాడుతారని చెప్పి నాకు ఒకరోజు హాస్టల్లో తలిపేసేసి బెల్ట్ తీసుకొని నన్ను నుంచోబెట్టి గోడను కొడుతున్నారు. స్టూడెంట్ని కొడితే వాత పడితే గొడవ వద్దు కదా, కానీ బెదిరించాలి. నుంచోబెట్టి ఇలా పెట్టి చెప్పని చెప్పి గోడను కొడుతున్నారు పక్కన. నాకు అరే హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను చాలా చూసానని ఫీలింగ్ నాకు. నేను వాళ్ళకి చెప్పలేను, ఎందుకంటే అంటే రూము వేడిగా ఉంది, ఉడికిపోతున్నారు జనాలు. అసలు నువ్వు చొక్కా పై బటన్ ఎందుకు పెట్టావు, ఖుషీ బ్యాగ్ ఉంది కదా అప్పుడు, స్లిమ్ బ్యాగ్, అది తీసుకెళ్ళా. నువ్వు హైదరాబాద్ నుంచి ఖుషీ బ్యాగ్ వేసుకొని వచ్చి పైన బటన్ పెట్టకుండా అమ్మాయిలతో మాట్లాడతావా, నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాడు ఈడు అంటున్నాడు ఒకడు వచ్చి. భయ ఒక్కరిసి నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా, ఆ పలానా అమ్మాయి అన్నాడు. అమ్మాయి నువ్వు ఎప్పుడు మాట్లాడడం నేను చూడలేదు, మేము మాట్లాడుకోము, నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. అరే వాడికి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, అమ్మాయి తెలియదు ఆ విషయం. ఆ అమ్మాయితో నేను మాట్లాడానని నన్ను తిడుతున్నాడు. సరే కామ్గా ఉండి అదే సరే భయ్ నాకు అర్థమైంది, ఇప్పుడు ఏంటి బటన్ పెట్టాలి అంతే కదా, స్లింగ్ బ్యాగ్ తీసుకెళ్ళకూడదు
అమ్మాయిలతో మాట్లాడకూడదు అంటే మాట్లాడచ్చు కానీ గర్ల్ ఫ్రెండ్ సరే మీరు చెప్పండి అయితే ఎవరెవరో వాళ్ళు కాకుండా మీతో వాళ్ళతో మాట్లాడుతున్నా ఇది ఓకే అన్న థ్యాంక్స్ చెప్పాలి నేను చాలా ఉండే అసలు ఇంటర్మీడియట్ టైంలో చాలా ఇల్లీరెస్ ఉంది. బట్ విజయవాడ అంటే జనరల్గా ఇలాంటివి కాకుండా కొంచెం గొడవలు కొట్లాటలు ఫైటింగ్లు కూడా ఉంటాయి కాలేజీల్లో. మీ చదువుకున్న కాలేజ్లో అవి మాది ఐఐటి కదా. ఓకే. ఐఐటి డీసెంట్ క్రౌడ్ ఉండేది. ఐఐటి అంటేనే మోస్ట్ డీసెంట్ క్రౌడ్ ఉండేది. మిగతా ఎంసెట్ కాలేజీల్లో ఎంసెట్ క్యాంపస్లో చాలా గొడవ ఉండేది. ప్లస్ అక్కడ విజయవాడ అంటే లోకల్గా ఎనీబడి కెన్ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్ కదా అప్పుడులో, అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఇంజనీరింగ్ కదా. సో లోకల్ డాన్స్ బైక్స్ ఈ టైప్ అన్ని ఎంసెట్ కాలేజీలో ఉండే. మాకు అసలు మా కాలేజీలో నేనే అదవని హైదరాబాద్ మొత్తం ఐఐటి మొగల్రాజ్పురం క్యాంపస్లో నేను ఒక్కనే అదవని హైదరాబాద్ నుంచి వెళ్ళినందుకు. ఇంకొకడు ఉండేవాడు వినయ్ అని, వాడు ఖమ్మం హాఫ్ వే అనమాట. వాడు హైదరాబాద్ వచ్చి వెళ్తుండేవాడు, నేను హైదరాబాద్ నుంచి వచ్చా. సో మేమిద్దరం కొంతవరకు ఎదవలా ఉండేవాళ్ళం. చదువు కంప్లీట్ చేశారా మధ్యలో? బాగానే చదివాను. అక్కడ చదువుకున్నారు? ఐఐటి అయిపోయింది? ఐఐటి అవ్వలేదండి, ఇంటర్మీడియట్ ఐఐటి అయిపోతే ఐఐటి అవ్వకూడదు. ఇంటర్ వరకు చదివారు? ఇంటర్ అయిపోయింది, దెన్ ఐ హావ్ ఎ డిగ్రీ ఇన్ బిఎస్సి. బట్ దట్ ఇంజనీరింగ్ ఐఐటి అంటే ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక 6 months గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఐ స్టార్టెడ్ జై. ఇంట్లో పేరెంట్స్ నుంచి ఆబ్వియస్గా సపోర్ట్ ఉంటుంది, బికాజ్ మీకేం కావాలో అది ఒప్పుకునే పేరెంట్సే మీ పేరెంట్స్ అని విన్నాను. బట్ స్టిల్ అగైన్ యాజ్ ఎ సెడ్ ఏదో ఒక ఫియర్ ఉంటుంది, బికాజ్ మీది ఇండస్ట్రీ ఫ్యామిలీ కాదు, సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎటన్నా ఏదైనా జరగవచ్చు అన్న ఒక అప్రిహెన్షన్ ఉంటుంది. సో మీ చాయిస్ ఫిలిమ్స్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు హౌ వాజ్ ఇట్ ఎట్ హోమ్? కేవలం తేజ గారు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కాబట్టి ఇది జరిగింది అంతే. లేకపోతే అంటే పాజిటివ్గా జరిగింది, లేకపోతే ఎప్పటికీ ఎవరు చేస్తే ఎలా అవుతుంది అంటే అప్పుడులో వెన్ ఐ జస్ట్ కేమ్ అండ్ గాడ్ అంటే ఫొటోస్ అయ్యి దిగి ఉన్నప్పుడు ఒక 20-30 lakhs తీసుకొస్తే మన సినిమా స్టార్ట్ చేద్దాం అనే స్కీమ్లే ఉండే కృష్ణనగర్లో. బట్ దే వర్ వెరీ క్లియర్ అంటే డబ్బు అంటే దే నో ఇట్స్ నాట్ లెజిట్ కదా, కరెక్ట్ ఇది అది కాదు. బట్ తేజ గారి దగ్గరికి వెళ్ళి నీ పేరెంట్స్కి తెలుసా అంటే తెలుసండి అన్న, ఒకసారి తీసుకురా అంటే తీసుకెళ్తే దెన్ ఈ సెడ్ పిల్లలు చాలామంది పారిపోయి రావడం ఇవి జరుగుతున్నాయండి, సో పేరెంట్స్ అప్రూవల్ ఉందా లేదా కనుక్కుందాం అని పిలిచారు. సో వాళ్ళు కూడా అప్పుడు కేవలం మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఒక హోపు లేదంటే ఒక పాజిటివ్ ఎంట్రీ లాగా ఉంది కాబట్టి మీరు ఓకే అండి థ్యాంక్ యూ అన్నట్టుగా అన్నారు వాళ్ళు. సో డెఫినెట్గా ఆయన త్రూ రావడం అనేది ఒక కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది కదా ఆయన వల్ల. సో నవదీప్ ఇప్పటి వరకు ఈజ్ అ బ్యాచులర్ బాయ్, బట్ ఐఎమ్ షూర్ మీకున్న ఎనర్జీ లెవెల్స్కి మీకున్న యాటిట్యూడ్కి యూ మస్ట్ హ్యావ్ అట్రాక్టెడ్ సమ్ hundreds of girls. నేను అనుకోవడం hundreds of girls ఎప్పుడైనా అట్లీస్ట్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ యూర్ ఇన్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్, బట్ ఆబ్వియస్గా గర్ల్స్ విల్ ఫ్లాక్ అరౌండ్ యూ బికాస్ ఆఫ్ ద వే యూ ఆర్. అంటే మీ పర్సనాలిటీ అవ్వచ్చు, మీ పర్సోనా అవ్వచ్చు, మీ వే ఆఫ్ your kind of basic nature, whatever. But if you could throw some beautiful memories with, I don't want names, but good crushes and relationships you had in your college days or ఇండస్ట్రీలో. చాలా ఉన్నాయండి, మీరేమో 1.5 hour ఎపిసోడ్ అన్నారు, టైం సరిపోయింది. నాకేమైనా డీటెయిల్డ్ బయోపిక్ వద్దులేండి. లేదు, ఇట్స్ ఆల్వేస్ బిన్ అంటే ఒకటి చెప్పచ్చు, వన్ ఆఫ్ ది పాజిటివ్ థింగ్స్ అబౌట్ గర్ల్స్ ఆర్ వాట్ ఎవర్ రిలేషన్స్ అంటే నా లైఫ్లో నేను ఏమన్నా మన గురించి మనం డప్పా చేసుకోవాలంటే కనుక చెప్పగలిగిన పాయింట్ ఒకటి ఏంటంటే మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అదొకటే నాకు తెలిసి ఒక అంటే బయట చూస్తుంటాం కదా ఒక వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్స్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ఇది హౌ ద పాత రిలేషన్స్ అంటే లవ్ లేనప్పుడు కానీ బ్రేకప్ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత రిలేషన్ ఎలా ఉందనే దాని మీద ఒకటి క్యారెక్టర్ చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. అవునా? ఓకే, డెఫినెట్లీ చెప్పచ్చు. సో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ పార్ట్ 2 చేయొచ్చు మీతో. చేయండి. అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయేమో మీ దగ్గర. ఇంట్రెస్టింగ్ అంటే అది మామూలేనండి. అంటే నేను అనేది బ్రేకప్స్ అనేవి బిట్టర్గా కాకుండా బ్రేకప్ బెటర్గానే ఉంటుంది. బ్రేకప్ బెటర్గా ఉండొచ్చు, పోస్ట్ బ్రేకప్ లైఫ్ లాంగ్ వాడు నన్ను వాడు ఒక బ్యాడ్ ఫెల్లో అని గర్ల్ ఫ్రెండ్ అంటే మామూలుగా చెప్తారు, బట్ అది అనవసరమేమో. నా లైఫ్లో అయితే అది పెద్ద లేదు, 1.5 ఉంటుంది అంతేగాని పెద్ద ఎక్కువ లేదు. ఒకటే. సో ఏముందంటే మామూలు అందరి లైఫ్ లాగే తప్పులు ఉంటాయి, కొన్ని నొప్పులు ఉంటాయి, కొన్ని మనం ఇట్స్ రెగ్యులర్ స్టోరీ, కొత్తగా స్పెషల్గా ఏమి లేదు. బట్ ఆర్ యూ సీయింగ్ ఎనీవన్ నౌ ఎట్ ప్రెసెంట్? నథింగ్. నో. సో మ్యారేజ్ ప్లాన్స్ కూడా ఇప్పట్లో లేవు?
ఇప్పుడప్పుడులో లేవు. ఐ మీ థింక్ ఫ్రెండ్ రానాకే అవ్వలేదు, మీకు ఎట్లా అవుతుంది? నాన్న నాకంటే పెద్దరు కదా ఒకటి. అందుకే ముందు రానాకి అవ్వాలి కదా. అదే కదా, అదే అవ్వదు ఇదే అవ్వదు కాబట్టి తప్పులేదు. లేదంటే డైరెక్ట్గా సల్మాన్ ఖాన్కి అయితే మాకు అవుతుందని చెప్పాలేమో, బెటర్ ఏమో అది, అలాగైనా చెప్దాం. కానీ బట్ ఇప్పుడు అప్పుడులే ఐ డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ టైం. అంటే ఒక క్లారిటీ, ఒక స్టెబిలిటీ అది ఎప్పటికీ రాదు. బట్ స్టిల్ ఈ టైం ఐ థింక్ 30-31 ఇస్ ఐ స్టిల్ థింక్ ఇట్స్ ఎర్లీ. ఎందుకంటే నాకు మిగతా నా ఫ్రెండ్స్ని చూసినప్పుడు 26 కానీ 27, 28 ఆల్సో వాళ్ళకి ఇంకా కొంచెం అంత నాకు అనిపించి, లేదా నా గురించి నేను చెప్పాలంటే నాకు ఇంకా టైం ఉందేమో అనుకుంటున్నాను మెంటల్గా స్టేబుల్ అవ్వడానికి. మరి ఇంటి నుంచి ఏం ప్రెషర్ రావట్లే? ఉంటుందని మామూలుగా కానీ, బట్ అంత ప్రెషర్ ఏంటి నాకు. వాళ్ళ అంటే పేరెంట్స్ కూడా ఎలా ఉంటాయంటేనండి, విన్ అయ్యి చెప్తుంటారు కానీ ఒరిజినల్గా ఆలోచించి అడగడం ఉంది. 30 వచ్చినాయిరా పెళ్లి చేసుకో అనే క్వశ్చన్ విని 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 ఉంటారు. సో వాళ్ళు కూడా ఓహో మనం అడగాలేమో అనుకో, 30 వచ్చింది కదా చేసుకోవా అని అడిగారు నన్ను కూడా. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా అన్న. అంటే మరి అది కావాలి కదా ఫస్ట్, నెక్స్ట్ ఏం చేస్తాను తెలుసా, 2 ఇయర్స్లో ఎక్కడ ఉంటుంది తెలుసా, కెరీర్ ఎలా ఉంటుంది. అందుకే అందరూ అడిగే క్వశ్చన్లు అడగండి, ఆలోచించడం సరే నేనే చెప్పేసాను మా అమ్మకి. ఇంకా అయితే కరెక్టే, నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ ఉందని నా దగ్గర ఉండే అసలు. మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ రిస్క్ చాలా ఇష్టం అని విన్నాను నేను, ఎస్పెషలీ పారాగ్లైడింగ్లు అలాంటివి. ఎంత అంటే మీరు ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఇలాంటివి ఏమున్నాయి అని వెతికి మరీ తెలుసుకొని వెళ్తారు అని. వాట్ ఈస్ దట్ ఇంట్రెస్ట్? అంటే ఎప్పటి నుంచి డెవలప్ అయింది అది? ఎప్పటి నుంచి డెవలప్ అయిందంటే లవ్ ఫర్ అవుట్డోర్స్ అంటే ఒక 10 years బ్యాక్ నాకు ఒక కార్తిక్ అనే ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. 13 years బ్యాక్. వాడికి బాగా ఇంట్రెస్ట్ ఫారెస్ట్ అంటే. సో వాడు వెళ్ళినప్పుడల్లా నన్ను తీసుకెళ్ళాడు. నాకు బిగినింగ్లో ఫారెస్ట్ అంటే ఏముంటుంది అక్కడ అనే క్వశ్చన్ తోటి వెళ్ళాను. తర్వాత అప్పుడు ఏం తెలియదు కదా 15 years బ్యాక్ అంటే. సో 15 years కాదు సారీ 10 years బ్యాక్. సో వాడు బలవంతం అంటే వాడు వెళ్తున్నాడు కాబట్టి సరే వాడు పిలిచాడు కదా అని వెళ్ళినట్టుగా స్టార్ట్ అయింది. తర్వాత నాకు అవుట్డోర్స్ అంటే నాకు బాగా ఇష్టం పెరిగిందండి. నాకు టైం దొరికితే ఐ జస్ట్ గో టు లైక్ ఏదైనా అవుట్డోర్స్ అంటే బాగా ఇష్టం, జంగల్స్ కానీ ఫారెస్ట్లు, మౌంటైన్స్ అనేసి. ఇన్ఫ్యాక్ట్ ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద మౌంటైన్స్ అండ్ వారం రోజులు నడిచి వచ్చాను. వెళ్తే ఒక 1 weekend ఉంటా, వెళ్ళి ఒక బ్యాగ్ వేసుకొని అలా నడుస్తూ కొత్త ప్లేసులు చూసుకొని ఒక్కరే వెళ్తుంటారా? లేదు, గ్రూప్ తోటి వెళ్తాను. లేదంటే మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే ఒక 5-6 మొదలైంది గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 7 మొదలైన గ్రూప్ 4 రోజుల్లో వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పి బయలుదేరారు. నాకు ఈ పెయిన్స్ వస్తున్నాయని, ప్లస్ పని ఉందని కూడా వచ్చారు. ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళు ఒక 2 days తర్వాత వెళ్తే నేను ఇంకొక 1 day ఎక్స్ట్రా ఉంది వచ్చాను. ఓకే. బట్ ఈ మొత్తం అడ్వెంచర్స్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ బ్యాడ్ మూమెంట్స్ అనే వెరీ వర్స్ట్ మూమెంట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నైట్ మేర్స్? ఫియర్ డెఫినెట్గా ఉంటుందండి. అడ్వెంచర్ స్పోర్ట్ అంటేనే ఏదైనా జరగచ్చు అనే భయం ఉంటుంది కదా, ఆ భయంతో వచ్చిన రష్, అడ్రినలిన్ రష్ అంటారు కదా. ఫ్లైట్లోంచి కిందకు దూకేసేయడం అదేం స్పోర్ట్ అంటారు మామూలుగా. మా అమ్మకనే ఎవరికైనా చెప్తే ఫ్లైట్లోంచి దూకేయడం స్పోర్ట్ ఏంటారా అంటారు కదా. బట్ దట్ అడ్రినలిన్ రష్, దట్ కిక్ విచ్ పీపుల్ గెట్ ఇన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది అంటే ఇప్పుడు అబ్బాయిలకి కార్లు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, జస్ట్ గైతింగ్ అంటారు కదా, అలాగా అడ్వెంచర్ స్పోర్ట్స్ హెస్ బిన్ ఆల్వేస్ బిన్. బట్ ఎప్పుడు ఈ ప్రాసెస్లో ఎప్పుడు యూ డిడ్ంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్? ఎప్పుడైనా వచ్చినాయి. పారాగ్లైడింగ్ జరుగుతున్నప్పుడు ఒక 2-3 సార్లు వచ్చినాయి. అంటే అది వింగ్ కొలాప్స్ అవుద్ది ఏమైనా వచ్చు. ఒకసారి ఏమైందంటే ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ అనమాట. సెకండ్ ఫేజ్లో ఉన్నా, P2లో ఉంటే వాళ్ళు రేడియో కాంటాక్ట్లో ఉంటారు. ఫస్ట్ మనకి ట్యాండెమ్ అంటే మనతో పాటు చేసిన తర్వాత మనం ప్రోగ్రెస్ అయిన తర్వాత వీ కెన్ సోలో జంప్స్ చేయొచ్చు. సోలో జంప్స్ అంటే ఇప్పుడు ఇది కొండ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందంటే నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ ఈ హైట్ నుంచి ఒక 2-3 days దూకితే మనకి కంట్రోల్, తర్వాత పైకి వెళ్ళలో ఇలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. సో P2లో ఉన్నప్పుడు వేరే ఒక పెద్ద కొండ ఉంటుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు రేడియోలో చెప్తూ ఉంటారు. వింగ్ చూసి గాలి ఎటు ఉంది ఎటు వెళ్ళాలి రేడియో కాంటాక్ట్లో చెప్తూ ఉంటే థర్మల్ అని ఒక ఎయిర్ వస్తుంది. అంటే ఆ ఎయిర్ ఇలా పైకి వెళ్ళినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళి రౌండ్ తిరిగితే విల్ గెయిన్ హైట్ అనమాట పారాగ్లైడింగ్. సో ఈ గెయిన్ హైట్ అండ్ దెన్ యూ కమ్ డౌన్ అండ్ అగైన్ యూ గో ఇన్ టు దట్ ఫ్లో అండ్ దెన్ గో. ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇది చేస్తున్నాం మేము, అది ప్రాక్టీస్ సెషన్ అనమాట. తర్వాత పైకి వెళ్ళినప్పుడు ఒక సైడ్ వింగ్ కొలాప్స్ చేస్తే డైరెక్ట్ కింద పడి మళ్ళీ దాన్ని సెట్ చేసి ఇదంతా ప్రాక్టీస్. దిస్ హౌ దే లెర్న్. రేడియో కాంటాక్ట్ ఉంది, వెళ్తున్నాం. ఒకసారి ఒక పాయింట్లో ఆ థర్మల్లో ఉన్నప్పుడు కీప్ గోయింగ్ అప్ ఐ టెల్ యూ అన్నాడు మా ఆయన
ఈజ్ అ పైలట్ అనమాట. ఈజ్ అ వాట్ యూ కాల్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ మ్యాన్, అవి అని పూణేలో ఉంటారు. సో నేను చెప్తాను నువ్వు వెళ్ళన్నారు, వెళ్తా ఉంటే నేను చూసుకోలేదు ఏంటంటే దీని బ్యాటరీ అయిపోయింది. ఏది వాకీ టాకీ వెళ్తున్నా, థర్డ్ టైం చేస్తున్నాను. ఫోర్త్ టైం చేస్తుంటే తెలిసి నాకు ఒక 6 రొటేషన్స్ తర్వాత కిందకి రావాలని తెలుసు. 6 తర్వాత 8, 9, 10 అయిపోయింది. ఈయన ఏం చెప్పట్లేదు. ఏంటి ఇంకా పైకి పంపుతున్నాడు, ఏం జరుగుతుందని సార్ హలో కమిన్ అన్న, ఇది ఆఫ్ అయింది. చూస్తే అప్పటికి చాలా పైకి వెళ్ళి సో ఐ డింట్ నో వేర్ ద విండ్ ఫ్లో వాజ్, వాట్ వాజ్ దేర్. కొంచెం చాలా టెన్షన్ పడ్డప్పుడు, బట్ స్లోలీ లైక్ ఇప్పుడు బాగానే ఉన్నాయి. కానీ దట్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందండి. ఒకసారి రాఫ్టింగ్ వెళ్ళాం శ్రీలంకలో. మా ఫ్రెండ్ వాడు పడిపోయాడు వాటర్లో. వాడు ఎదురుగుండా అమ్మాయి పడిపోతుందని వీడు లాక్ ఉంటుంది ఒకటి, లాక్ తీసి ఆ అమ్మాయిని పట్టుకుందాం అని వెళ్తే వీడు పడిపోయాడు. యాక్చువల్లీ ఫస్ట్ నవ్వు వచ్చింది, వాడు కొంచెం లాగుంటాడు. పడిపోయి కొట్టుకుంటారే అరే ఏదైనా అంటాడు, అందరం నవ్వుతున్నాం. సో ఇట్ వాజ్ ఆల్ ఫనీ. వాడిని పైకి లాగాలంటే పైకి లాగుదామని ట్రై చేస్తున్నాం. వాడు అంటే లాగున్నాడు కదా, రాలేదు లేదు పడిపోలేదు. లాగుతుంటాడు, రాలేదు. సరే నుంచో నేను ఏం చేద్దాం, ఆగరా కంగారు పడక అది అంటే ఎవడైతే వీడు there will be one expert guy who's doing the entire thing, controlling it for you. వాట్ టెన్షన్ పడ్డం మొదలెట్టాడు. లాగన్నాడు. ఏమైందంటే ముందు చూస్తే ఒక ర్యాపిడ్ ఉంది. షట్ ఇది ఏమైనా చచ్చిపోతారేమో అనుకున్నాం. పట్టుకొని లాగి రాకపోతే ఆ ర్యాపిడ్కి మనం దీనికి రాయికి మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఈ వుడ్ హ్యావ్ డైడ్, చచ్చిపోయి ఉంటాడు అనుకొని చూస్తే ఆ పక్క నుంచి లేచి అన్నాడు బతికే ఉన్నాడు అనుకోండి. ఇలాంటి ఎప్పుడు జరుగుతుంటాయి. బట్ దెర్ ఇస్ అ వే టు డూ ఇట్ అండి. అంటే ఒక ఎక్స్పర్ట్ ఉండాలి, కరెక్ట్ ట్రైనింగ్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, రెస్క్యూ ఉండాలి. అంటే నెక్స్ట్ లెవెల్ చేయాలనుకుంటే ఒక రెస్క్యూ ఉండాలి. దర్ ఇస్ అ ప్రాసెస్ టు డూ ఇట్ విత్ లెస్ హార్మ్, అంటే లెస్ రిస్క్. అది చూసుకొని చేయాలి. ఊరికే బ్లైండ్గా చేస్తే. మీరు దేవుణ్ణి నమ్మరట, నిజమేనా? నమ్మనంటే నేను దాని గురించి పెద్ద గుళ్ళు గోపురాలకి వెళ్ళరు. గుళ్ళకి వెళ్ళాను. చిన్నప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ అంటే ఫోర్స్డ్గానే ఉండేది. నాకంటే బాగా చిన్నప్పుడు దేవుడు చూస్తే దండం పెట్టుకో అనే టైంలో పెట్టుకునేవాడిని. తర్వాత అంతా దేవుడికి గుళ్ళకి తిరగడం కంటే కుదిరితే మనుషులకి హెల్ప్ చేయడం బెటర్ ఏమో అనిపించింది ఒక పాయింట్లో. నాకు ఏది చూసినా చాలామంది అంటే ద వే వాళ్ళు దేవుడి గురించి అంటే దేవుడి పైన వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళు పెట్టినంత ఖర్చు తోటి వాడికి సహాయం చేయడానికి పెడితే దేవుడు బాగా ఉంటాడు, మనిషి బాగా ఉంటాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులకి చేయకుండా దేవుడు చేస్తామని అనుకుంటున్నారు. అది నచ్చలేదు నాకు ఎక్కడ చిన్నప్పుడు, అంటే వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. దాని తర్వాత నాకు ఆ సిస్టమ్ మీద కొంచెం అంటే మనం ఇక్కడ నుంచి కష్టపడి డబ్బులు లేని వాళ్ళు కూడా డబ్బులు ఒక 1 year కూడబెట్టుకొని ఒక ఊరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వస్తేనే దేవుడిని చూసినట్టు. ఇవన్నీ నాకు అంత లాజికల్గా అనిపించలే. నీకు దేవుడు అంటే మీకు గుండు గోపురాలు తిరగటానికి అగేన్స్ట్ కానీ మీరు దేవుడికి అగేన్స్ట్ కాదు. అంటే యు ప్రే టు గాడ్. అగేన్స్ట్ ఆర్ ఫర్ అంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ప్రే అయితే యు డోంట్ ప్రే టు గాడ్. నో ఐ డోంట్. ఓకే, యు డోంట్ బిలీవ్. అంటే నేను అనేది అట్లా కాదు. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఇప్పుడు జనరల్గా మనకి ఏమన్నా కావాలి అంటే కష్టాలను దేవుడు అని దండం పెట్టుకుంటాం. మామూలుగా కూడా దండాలు పెట్టుకుంటారు. ప్రతిరోజు పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా. ప్రతిరోజు పూజలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసుకోమని నాకు ప్రాబ్లం లేదు. నాకేంటంటే కేవలం ప్రాబ్లంలో ఉన్నప్పుడు దేవుడిని నమ్మి మనకి చెప్తా ఉంటారు, నువ్వు బ్యాడ్ టైంలో ఉన్నావు, నువ్వు దేవుని దండం పెట్టాలి. నేనేం తప్పు చేశాను, దేవుడు దండం పెట్టలేదు కాబట్టి బ్యాడ్ టైంలో ఉన్నాను, లేను కదా. ఇలా వాదిస్తుంటా జనాలతో. నాకు చిరాకు, మనుషులు చిరాకు. అంటే మనుషులు దేవుడి గురించి చెప్తుంటే చిరాకు. అందుకని నేను దాంతో నేను నమ్మను ఇప్పుడు ఏంటైతే అని స్టార్ట్ చేస్తా. సో అది నమ్మకపోవడం అనేది కాదు. దాని గురించి టైం స్పెండ్ చేసి గుడికి వెళ్ళడం కంటే వేరే పనులు చేసుకోవచ్చు కదా. మేబీ వీ కెన్ హెల్ప్ పీపుల్ అండ్ ద వే పీపుల్ ప్రే టు గాడ్ ఐ డోంట్ లైక్ మేబీ. బట్ మీ అమ్మ నాన్న కన్విన్స్ అయ్యారా మీ ఈ ఒపీనియన్? వాళ్ళు కన్విన్స్ అయ్యారు. నేను చెప్పిన నాకు మొన్న ఇక్కడ నుంచి 900 kilometers దూరంలో గుడి ఉంది, నీకు డ్రైవింగ్ గండం ఉంది, నువ్వు ఆ గుడికి వెళ్ళాలి అన్నారు. ఫ్లైట్లో వెళ్దాం అంటే లేదు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్దాం అన్నారు మా నాన్న. ఏం లాజిక్ ఇది, నాకు నచ్చలేదని చెప్పి ఆయన అప్పటికి ఒకసారి లాస్ట్ ఇయర్ అంటే ఆయనకి అడిగారు కాబట్టి ఇబ్బందికి వెళ్ళాను. తర్వాత చెప్పాను, నాన్న మీరు చేస్తున్న కూడా తప్పేమో, నమ్మకం లేదు నాకు. ఇప్పుడు వచ్చి అక్కడ పూజ చేస్తే జరుగుతుంది అనేది మీరు నమ్ముతున్నారు. మీరు అది నన్ను నమ్మమంటే నేను ఎలా నమ్ముతాను? రమ్మంటే వస్తా, ఒకసారి వస్తా, 2 సార్లు వస్తే నన్ను రానిక నన్ను అంత అడగండి అని చెప్పేసి ఒకసారి. సరే అయితే అన్నకి 30 ఏళ్ళు వచ్చాక ఇంక నన్ను కొట్టి గుడికి ఏం తీసుకెళ్తారు అంతే కదా. ఏం చెప్తే విన్నోడికి అంటే విన్నంటే నేను రాను అది అనేం చెప్పను. నాకు నమ్మకం లేదు, నా టైం వేస్ట్, నాకు ఎందుకు నేను వేరేది చేసుకుంటాను. మీరు నమ్మితే మీరు చేసుకోండి. ఇప్పుడు మీరు నమ్మారనుకోండి, మీ చేస్తే మంచిది అనుకోండి, నేను ఎందుకు చేయాలి, మీరు చేయండి.
ఆ పూజ ఏదో చేయాలని నా పేరు మీద మీరు చేయండి, మీ నమ్మకం ఉంది కదా, నేను వచ్చి కూర్చుంటేనే లాజికల్గా జరుగుతుందని ఏం లేదు కదండి, సో నన్ను వదిలేండి అన్న అంతే. కానీ ఐ హర్డ్ మీరు ఆర్ బిగ్ టైమ్ ఫాలోవర్ ఆఫ్ జగ్గి వాసుదేవ్, ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి ఫాలోవర్ కదా, వాసుదేవ్. నిన్న ట్వీట్ గురించి చెప్తున్నారు మీరు? నిన్న ట్వీట్ జనరల్ కూడా మీరు నిన్న ర్యాలీ ఫర్ ఏది మీరు చెప్పేది ఇషానే కదా, ఈషా ఫౌండేషన్ ర్యాలీ ఫర్ రివర్స్ అని నిన్న మొన్న పెట్టారు, ఆ వీడియో చూసారు మీరు? చూసాను. ఆ వీడియో చూసి నాకు అంటే ఫ్యాక్ట్స్ నచ్చినాయి. ఇట్స్ మోర్ ఆఫ్ ఆయన నేమ్ ఫాలో అవడం ఏం లేదు, ఆయన చేసిన ఆ ర్యాలీ ఫర్ రివర్స్ అనేది బాగుందని ట్వీట్ చేస్తాను. ఓకే. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళాలా, ఆయన పుస్తకాలను చదవాలా, బట్ ఆయన ట్వీట్స్ కొన్ని లాజికల్గా ఉంటాయి. అంటే ఈజ్ జస్ట్ అ మ్యాన్ హూ సేస్ నైస్ థింగ్స్, సో ఐ లైక్ టు లిసన్ టు ఇట్ అంతే. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన నేమ్ ఫాలో అవ్వాలి. బట్ దిస్ ర్యాలీ ఆఫ్ రివర్స్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ థింక్ అబౌట్ ఇట్ అండి. అంటే ఆయన చెప్పింది ఇప్పుడు నెక్స్ట్ 2030 కల్లా 50% ఆఫ్ ఇండియన్ రివర్స్ నిండిపోతాయంటే ఆ విషయం ఎంతమందికి తెలియదు కదా. సో అది తెలుసుకొని దాని గురించి ఎవరో ఏదో చేస్తున్నారంటే మరి మనం కనీసం సపోర్ట్ చేయాలి కదా, అది ఆ ఉద్దేశం అండి. నవదీప్, మీ పేరు పెట్టక ముందు రిజిస్టర్లో మీ పేరు నేమ్ అని పెట్టారు, ఏమని పెట్టింది మా అమ్మ. ఏంటిది వింతగా? అదొక అంటే వాళ్ళకి ఏదో ఒక టైం ఉంటుందండి ఆ ఇయర్లో, పుట్టిన పిల్లల్ని రిజిస్టర్ చేయాలని. ఆ టైం వచ్చినట్టుంది ఇమీడియట్గా 1 week 2 weeks నాకేం పేరు పెట్టాల, తర్వాత మార్చుకోవచ్చు. బట్ దే హ్యావ్ టు రిజిస్టర్ దట్ దేస్ సార్ నాలుగు మెడికల్ సెంట్రల్ గవర్నమెంట్ కదా, దే హ్యావ్ సమ్ మెడికల్ పర్క్స్. అందుకని టైం లేదు, ఏం చెప్పాలంటే సరదాగా ఉంటుందని నేమ్ పెట్టాను అంది మా అమ్మ. అలా వదిలేయాల్సిందంటే మా అమ్మ చాలా ఫన్నీ కదా. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే నేమ్ కదా. మా అమ్మ అదే చెప్పినప్పుడు నవ్వుతూ ఉంటుంది, నేమ్. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు తేజ గారితో మళ్ళీ 13 ఏళ్ల తర్వాత చేస్తున్నారు సినిమా. సో అప్పటి తేజకి ఇప్పటి తేజకి ఏంటి తేడా ఏంటండి ఆన్ సెట్స్? తేజ గారు ఇప్పుడు కొంచెం మెల్లోడౌన్ అయ్యారని విన్నాను, కాస్త సాధు జంతువులాగా అయిపోయారట. డెఫినెట్గా చాలా 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 మారారండి. మారడం అంటే అన్నీ మారినాయి, ఆయన ఒకటే కాదు. ఇప్పుడు నేను 17 yearsకి ఫస్ట్ టైం తేజ గారు కొడతానని చెప్పి వెళ్ళిన భయంతో నేను ఆయన ముందు బిహేవియర్, ఇప్పుడు 13 years తర్వాత నేను మధ్యలో చాలాసార్లు కలిసి, అండ్ దెన్ ఐఎమ్ గ్రోన్ అప్ నౌ అండ్ ఈజ్ ఆల్సో అంటే టోటల్ ఆరానే మారిపోయిందని చెప్పొచ్చు. సో ఈవెన్ రానా కూడా, అరే మీరు ఈయన గురించి ఇన్నదానికి ఈయనకి అసలు సంబంధం లేదు, నేను చాలా అంటే ఇప్పుడు చాలా జోకులు వేస్తూ ఉంటారు, అన్ని జోకులు ఎప్పుడు చూసినా జోక్ వేస్తూ ఉంటారు తెలుసా ఇది అని చెప్పి ఒక జోక్ చేస్తా. ఇట్స్ వెరీ ఫనీ, ఇట్స్ వెరీ వెరీ హిలేరియస్. ఇది ఎవరికి తెలియదు బయట, అప్పుడు కూడా అలాగే ఉండేవాడు. బట్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు లేదంటే కొంచెం బాగా అరిసేవాళ్ళు. ఇప్పుడు ఈజ్ లైక్ చిల్డ్ అవుట్ అనమాట. సో ఆయన ఈ రోల్ గురించి చెప్పినప్పుడు, సినిమా గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన నేను ఇంత మునుపు మధ్యలో 2-3 సార్లు వేరే సినిమా చేయాల్సిందే, అది అవ్వలే. అంటే వెన్ ఎవర్ ఈ కాల్స్ మీ ఐ నో దట్ దెర్ ఇస్ సంథింగ్, అని పిలిచారు, ఇది చేయాలి, ఇలా చేయాలని. డెఫినెట్గా సార్ ఐ బీన్ వెయిటింగ్ టు వర్క్ విత్ యూ అనేది ఎప్పుడు నా స్టాండర్డ్ ఫీలింగ్. సో ఇది వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ద హోల్ ఫిల్మ్ కానీ. అండ్ దెన్ ఆయనతో అంటే షూటింగ్కి వెళ్ళి ఆయన పక్కన నుండి ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా చాలా నచ్చింది ఇప్పుడు. ఎందుకంటే నాకు అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆయన అంటే బిగినింగ్ నుంచి ఎప్పుడు, బికాజ్ ఐ నో దట్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ హిమ్, దట్ ఐల్ నెవర్ ఫర్గెట్ అండ్ ఆబ్వియస్గా. సో బట్ మీకు బాగా నచ్చిన వ్యక్తితో మీరు భయంగా ఉండాలనుకోండి, అదొక వర్క్ ఉంటుంది. మీకు బాగా అంటే రెస్పెక్ట్ ఇస్తున్న మనిషితో ఇంకా ఆయన జోకేస్తే మీరు జోకేసి ఇద్దరు నవ్వుకొని ఇంకోళ్ళ మీద ఇలా ఇది ఉంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో దట్ ఐ ఎంజాయ్డ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ 100%. అదొకటి. బట్ ఈ సినిమా ద్వారా మీరు ఎప్పుడు ఆయన అనగలేదా, ఏంటంటే మీరు ఇలా అయిపోయారు, ఇంత సాఫ్ట్ సైలెంట్? ఎందుకు నేను అన్నా సార్ మీరు మారిపోయిన భాష అంటే ఇది ఆయన నేను అనుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒకటి తప్పు చేశాడు అనుకోండి, నేను పక్కన ఉంటాను, ఇలా నన్ను చూస్తే మారిపోయిన భాష అని నేను అంటాను. అంటే అది అప్పుడైతే వద్దు సార్ అంటే ఓకే అనుకోని ఆ టైమింగ్లో వచ్చా. సో ఎంత సరదాగా ఉందంటే నాకు అసలు ఎంత పట్టలేనంత ఆనందం వస్తుంది ఆయనతో ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే అది ఇంత మునిపు ఎప్పుడు భయం లేదంటే చిన్నప్పుడు అది ఉండేది కదా. సో సడన్గా ఇప్పుడు నౌ ఇట్ ఈస్ మై ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ లైక్ ఫనీ టైమ్ విత్ ద పర్సన్ హూ ఐ లవ్ అండ్ రెస్పెక్ట్ ద మోస్ట్. అలా ఉంది ఇప్పుడు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్గా లిటరల్గా చేస్తే ఇలా చూస్తారు నన్ను, సార్ అంటే ఏంటి ఆ స్టైల్ అయితే ఇచ్చే వద్దు కదా, వద్దు సార్ అంటే ఇలా 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 ఉంటుంది అన్నమాట. వేరియస్ అసలు. నవదీప్, ఒక విషయం చెప్పండి, మీ గురించి మీరు విన్న మోస్ట్ వియర్డ్, ఫన్నీయెస్ట్, వెరీ ఇడియాటిక్ రూమర్ ఏంటండి? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్గా ఇప్పుడు కొన్ని చాలా హర్ట్ చేస్తాయి, బట్ కొన్ని వాట్ ఈస్ దిస్ అమ్యూజింగ్ ఉంటాయి కదా కొన్ని. ఫస్ట్లో
మీరు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అందుకే మీరు సినిమాల్లోకి వచ్చారు అని ఎవరో అన్నారు బిగినింగ్లో. అంటే ఒక పాయింట్లో కాదండి అనేవాడిని. అలాగే చెప్తారులేండి మీరు డబ్బులు పెట్టారు మాకు తెలుసు అనేవాడు. కాదండి అంటే లేదు లేదు మాకు తెలుసు అంటే ఇంక జనాలు ఇంకా వాళ్ళు ఫిక్స్ అయితే ఇంకా అది ఇంకా మనం చెప్పలేం. సో అదొకటి ఉండేది బాగా, అంటే యాజ్ గ్రోయింగ్ అప్ అంటే బిగినింగ్లో వీడు అంటే నన్ను చూసి కేవలం నన్ను చూసి వీడు బాగా బలిసిన వాడు, వీడికి డబ్బులు ఎక్కువ, వీడికి పొగరు ఎక్కువ అని అనేవాళ్ళు అందరూ తెలియని వాళ్ళు. నాకు ఫస్ట్ లేదండి అలా కాదండి మాది మామూలు ఇదండి అని చెప్పాను. తర్వాత నమ్మలేదు జనం, సర్లే వదిలేసా. అదొకటి వినిపించేది బాగా యాజ్ లైక్ ఇన్ ద బిగినింగ్. అంటే నేను ఇప్పుడు ఇవి జోక్స్ ఉంటాయి చూడండి, ఇందాక మీరు చెప్పినట్టు ఏవో ఏవో ఎందులోంచో తీసేసి బ్రహ్మానందం గారి మధ్యలో ఇరికించేస్తుంటారు జోక్స్, ఇలాంటివి పెడుతుంటారు, లేకపోతే ఏదో వీడియోస్ పెడుతుంటారు, ఏవో రాస్తూ ఉంటారు. సో అలా రాసినవి ఏమైనా అలాగ మీ గురించి అంటే అసలు మీకు సంబంధం లేని విషయం, మీకు ఏమాత్రం సంబంధం లేనిది రాసినవి ఏమైనా గుర్తున్నాయా మీ గురించి? నాకు అబ్బాయిలంటే ఇష్టం అని రాశారు చాలాసార్లు. ఎస్, ఐ రిమెంబర్ దిస్. నాకు అబ్బాయిలంటే ఇష్టం అని రాశారు. నేను చిన్నప్పటి నుంచి అసలు నాకు అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం కదా, ఒక అమ్మాయినో లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ అని రిలేషన్స్ అనో ఈ ఒక ప్యారల్గా ఒకటి జరుగుతుంటాయి. మీకు ఆ హీరోయిన్తో లింక్ ఉంది, ఈ హీరోయిన్తో లింక్ ఉంది అనేది అది జనరలే. ఇవన్నీ జరుగుతుంటే ప్యారల్గా ఒకడో మధ్యలో మీకు అబ్బాయిలంటే ఇష్టం అంటే నేను వీడికి ఏం చెప్పాలి, కాదని చెప్పాలి. కాదని చెప్తే వాడు నమ్మడు కదా, వాడికి తెలియదు, వాడు ఫిక్స్ అవ్వాలి. నాకు తెలిసి ఒకటి మర్చిపోయి చాట్ పెట్టుకున్నాను నాతో. నేను యూఎస్లో ఉన్నాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, మిమ్మల్ని ఒకటి అడగాలని. వీడు ఏమడుగుతాడని నన్ను అడిగింది. సరే ఏంటి అని అంటే ఏం లేదు, నాకు తెలుసు ఇది కన్ఫర్మ్ అని, కాకపోతే మీరు అంటే నాకు నిజమని తెలుసు, మీరు ఒప్పుకోరని తెలుసు, కానీ నేను అడగాలన్నాడు. ఓహో ఇది నిజమని నీకు తెలుసు, నేను ఒప్పుకోరని తెలుసు, కానీ నువ్వు అడగాల. ఏంటంటే అదే మీకు అబ్బాయిలు అంటే ఇష్టం కదా, నాకు తెలుసండి అని. నేను అంతేనండి అన్నాడు. సరేనండి అన్నాను నేనంటే. ఇప్పుడు అంటే కాదని చెప్పొద్దనే ముందే చెప్పాడు కదా, ఇది నిజమని నాకు తెలుసు, నాకు కన్ఫర్మ్ తెలుసండి ఇది నిజమని, మీరు ఒప్పుకోరని కూడా తెలుసు, కానీ నేను ఐ హ్యావ్ టు మీకు నేను చెప్పుకోవాలన్నాడు. ఏం చెప్పుకోవాలి, నాకు ఐ లైక్ గైస్ అండి అన్నాడు. ఓకేనండి మంచిది, గుడ్ ఫర్ యూ అని. నాకు ఐ నో యు ఆర్ ఆల్సో అన్నాడు. ఐ డోంట్, నేను ఇంకా వాట్స్ ద పాయింట్ అన్నా. ఏం లేదు, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మై ఫీలింగ్స్ అది అన్న. అంటే నేనన్నా మీకు నాకు అమ్మాయిలు ఇష్టం అని పక్కన పెట్టండి, మీకేమి ఇష్టం కూడా పక్కన పెట్టండి, మీరెవరో నాకు తెలియదు, మీ ఫీలింగ్స్ నాకు చెప్పండి, నాకు ఇంట్రెస్ట్ లేదు మీ ఫీలింగ్స్లో ఉంటుంది, థ్యాంక్స్ సార్ బాయ్. నేను ఇక్కడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇలా ఉంటాయి కొన్ని అసలు. సో ఇట్లా చాట్లలో మెసేజ్లో కాకుండా ఎప్పుడైనా డైరెక్ట్ గే ఎన్కౌంటర్ అయిందా మీకు? అంతా ఏమవ్వలేదండి. లేదా? చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అయింది, కానీ నాకేం డైరెక్ట్గా ఏమవ్వలేదు. అంతా అంటే మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఉండదండి అది. చాలా మంది యూజువలీ పీపుల్ హూ డోంట్ నో ఆర్ మేబీ వీవ్ సీన్ పీపుల్ లైక్ బాంబేలో, హైదరాబాద్ కొంచెం తక్కువగానే, వాళ్ళ లైఫ్ వాడిది, మన లైఫ్ మాకేం సంబంధం. అంటే సినిమాలో చూపించినట్టు అబ్బాయిలు రాగానే అబ్బాయిల మీద పట్టి టచ్ ఇలా ఉండరు యాక్చువల్లీ. దెన్ నెవర్ లైక్ అలా ఊరికే అది మన కామెడీ కోసం వాడతాం, కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ యుల్ హ్యావ్ ఎన్కౌంటర్స్ వితౌట్ యూ టెల్లింగ్ దెమ్ దట్ యూ మైట్ బీ ఇంట్రెస్టెడ్. అలాగే అది జరగదు, అలాగే సినిమాలో జరుగుతుంది. ఓకే, సో నవదీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. నేనైతే పర్సనల్గా, బికాజ్ ఐ లైక్ యువర్ యాక్టింగ్, థ్యాంక్ యూ. యువర్ వన్ ఆఫ్ ద వెరీ ఫైనెస్ట్ యాక్టర్స్. ఎందుకంటే యూ కెన్ ఫిట్ ఇన్ టు ఎనీ రోల్. సో ఐఎమ్ ఫోర్సింగ్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ రోల్స్ ఫర్ యూ. మంచి మంచి సినిమాలు. అండ్ ఇప్పటి నుంచి మాత్రం ఈ ఇయర్ నుంచి మీకు అన్ని సక్సెస్లు రావాలని కోరుకుంటున్నాను. విచ్ ఎవర్ రోల్ యూ పికప్. సో లెట్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ అగైన్ తేజ గారి సినిమా. అంతేగా? నేనే రాజు నేనే మంత్రితో మీకు మళ్ళీ యూ హ్యావ్ టు టేక్ అ యూ టర్న్ అండ్ గెట్ ఇన్ టు దట్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. సో నవదీప్, మీరు మీ సినిమాలన్నింటిలో మీ ఫేవరెట్ డైలాగ్, మా అందరి ఫేవరెట్ డైలాగ్ చందమామ సినిమాలోది, ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తే విల్ క్లోజ్. చందమామ సినిమాలో అరే సెల్ ఫోన్ బాంబు ఎంత ఉంటుంది తెలుసు, ఎరకనా గింత అంత ఉంటుంది, కొడుక కిందికి వెళ్ళి పెట్టినా అనుకో ఊరూరు బిషా. ఐ డ్రీమ్ కంగ్రాచులేషన్స్, మీకు 1 million సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ నంబర్ ఇంకా ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.